అనంత్ శర్మ గారు ఎందుకు పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారని విషయం చెప్పు. నా మదర్కి బాగాలేనప్పుడు నేను సైదాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక మెడికల్ షాప్కి వెళ్ళాను. షీ వాజ్ నాట్ వెల్, క్యాన్సర్తో ఉంది. అయ్యో. ఆ మెడిసిన్ కొనుక్కొని నేను బండి తీయబోతుంటే ఒక కానిస్టేబుల్ వచ్చి నన్ను తీయలేదు స్కూటర్. ఈ థ్రాష్డ్ మీ. సో ఏంటిది, నేను ఒక సైంటిస్ట్ అని ఏం చెప్పినా దే నాట్ కేర్. అంటే మీరు జాయిన్ అయినప్పుడు మీరు రప్పచోడవరం అనేది పీక్ స్టేజ్లో కనిపిస్తుంది. పీక్ స్టేజ్. దాన్ని అంటే మీరున్న టైంలో బ్లాస్టింగ్లు అరౌండ్ 94 ఆ టైంలో వాడు వచ్చిన మూమెంట్ చూపెడుతుంటే స్పెషల్ పార్టీస్ వెళ్తుండేవి. బట్ ఈ వాజ్ ట్రైంగ్ టు ట్రాప్. స్పెషల్ పార్టీ వెళ్ళినప్పుడు బ్లాస్ట్ చేశారు బొడ్లంక దగ్గర. మీరున్న టైంలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఎన్ని ఉంటాయి, ఎన్కౌంటర్లు ఎన్ని ఉంటాయి? అప్పుడు 3 అయ్యాయి మీకు. దెన్ ప్రజాపందత అయింది, సో మెనీ వెపన్స్ ఫర్ రికవర్డ్. దానిలో ఇది మేజర్ థింగ్ ఈజ్ దిస్ బ్లాస్ట్. సో నెవర్ దే కుడ్ మేక్ అన్ అటెంప్ట్ ఆన్ ఎనీ పోలీస్ స్టేషన్ అనమాట. అంటే అప్పుడు శ్రీకాకుళం కూడా మూమెంట్ ఉంది ఇక్కడ, సోంపేట మద్రాసు ఉండాలి. ఇవన్నీ నేను ఉన్నప్పుడు రైల్వే స్టేషన్ ఏదో బ్లాస్ట్ చేశారు ఆ టైంలో. వీ వర్ కలెక్టింగ్ బోత్ పొలిటికల్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ అనమాట యాజ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్. అన్ని విధాలు అన్నీ. సార్, శ్రీకాకుళంలో మీరు చేస్తున్నప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ మీద ఇంటెలిజెన్స్ ప్లస్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ చూసేవారు. పొలిటికల్ ఇంటెలిజెన్స్ దాదాపు భాస్కర్ గారు ఇష్యూ అయింది. జనరల్గా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మీద ఒక చిన్న స్పాట్ కనిపిస్తుంటుంది. ఏ ప్రభుత్వం అయితే అధికారులు ఉందో వాళ్ళకి తొత్తులుగా ఉంటూ అపోజిషన్ పార్టీ వాళ్ళ మూవ్మెంట్స్ కనుక్కోవడానికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంటుందండి. పార్టీ కూడా చాలా పీక్ స్టేజ్ అనేది అప్పుడు. వీ హ్యాడ్ దట్ కొమరాడలో పెద్ద ఎన్కౌంటర్ మీకు తెలుసు కదా. గాంధీ గారు తర్వాత గాంధీని చంపేశారు. డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో కరప్షన్ అనేది ఎక్కువగా ట్రాఫిక్ నుంచి ఎక్కువగా స్టార్ట్ అవుతుంటుంది. ట్రాఫిక్ ఎక్కువ కనబడుతుంది అంతే. ఇట్ వాజ్ లైక్ జైంట్ వీల్. ఒకసారి మీరు దాంట్లో కూర్చుంటే ఏదొచ్చినా గుడ్ ఆర్ బ్యాడ్ యూ విల్ టేక్ ఇట్ అనమాట. కానీ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ అనగానే ఒక కార్టూనిస్ట్ ఈజీగా బొమ్మ వేసే విధంగా అంత పెద్ద బొజ్జ పెట్టుకొని తరగడం అనేది ముందు ఆ సెటప్ ఎందుకు మార్చలేకపోతున్నారు? మేబీ బికాస్ ఆఫ్ వర్క్ లోడ్ అండ్ స్ట్రెస్ అండ్ డే ఇన్ అండ్ డే అవుట్ దే హావ్ టు వర్క్. టైమింగ్స్ ఉండవు, దెన్ టైంకి తినలేడు. వేరే డిపార్ట్మెంట్స్ అన్ని ఫైల్తో డీల్ చేస్తాయి. FILE, వీ డీల్ విత్ లైఫ్స్, LIFE. ఆ ఫైల్ ఆల్ఫాబెట్స్ని మేము మారుస్తే ఇది లైఫ్తో డీల్ చేస్తారు, ఫైల్తో డీల్ చేస్తారు. కాబట్టి వీ డోంట్ హ్యావ్ టైమింగ్స్. కానిస్టేబుల్లో కరప్షన్ అనేది తగ్గించాలంటే మీ దగ్గర ఉన్న కాన్సెప్ట్ నేనేం చేశానంటే బేసిక్గా ఇట్స్ నాట్ దట్ అవుట్ ఆఫ్ గ్రేట్నెస్ ఆర్ ఎనీథింగ్. Day 1 when I joined, and the dias I told, ఇది నా నెంబర్, ఐ విల్ నాట్ టాక్ మచ్, యూ జస్ట్ కాల్ మీ ఎనీ టైమ్. ఐ వాజ్ అవైలబుల్. మీరు అంబర్పేట CPL ఉన్న టైంలోనే ఒక పెద్ద వ్యక్తితో మీరు ఫైట్ చేయడం, ఆ వ్యక్తి వల్ల మీకు ప్రమోషన్ కూడా ఆగిపోయింది అనేది ఉంది వార్త. అది కరెక్టే కొంతవరకు. ఐ వర్క్ ఫర్ మోరల్స్ అండ్ రైట్. మీరు వివాదాన్ని పూర్తిగా చెప్తే అది బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడులో పేపర్లో కూడా వచ్చింది, ఒక IPSకి ఒక DSP మధ్యన వివాదాలు, అతను ఇల్లు కట్టుకోవడానికి కాళ్ళు అడ్డం పెట్టిన అధికారి ఒక SI కింద జాయిన్ అయినో DIG అవుతున్నాడు. నేను డైరెక్ట్ రిక్రూట్ DSP. ఐ వాజ్ 3rd టాపర్ ఇన్ ద Group 1. సో దట్స్ వాట్ ఐ టోల్డ్. ఆ టైంలో నా ఆఫీసర్స్ కూడా నేను చెప్పాను, నో డౌట్ అయ్యింది, బట్ నేనేంటన్నది అందరికి తెలుసు. చార్జ్ తీసుకున్న తర్వాత మీరు ఒక శోభనే టైప్లో ఒక కామెంట్ చేశారు, ఎవరైనా సరే ఫోన్ చేయండి, సిల్లీ థింగ్స్ కాకుండా సీరియస్ మ్యాటర్ చేయండి. నాకు 7,000 కాల్స్ వరకు వచ్చింది. ఈవెన్ మేడం, కవిత మేడం గారు చెప్పారు, ఈవెన్ ఓపెన్ డైస్. సార్, మీరు చెప్తున్నట్లు పబ్లిక్తో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వడానికి నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చాను అంటారు. కానీ కొంతమంది మీ దగ్గర పనిచేసే వాళ్ళు మాత్రం ఎస్ఐ చేసే పని SP గారు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు నేను వెళ్ళి సీన్కి నేను వెళ్ళేసరికి నువ్వు రాలేదని వాడిని నేను సస్పెండ్ చేస్తే దెన్ యూ కెన్ ఆస్క్ మీ. నా కాన్సెప్ట్ ఒకటే. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. విశాఖపట్నం పూర్ణ మార్కెట్ పరిధిలో ఎవరికైనా ఏ సమస్య వచ్చినా తనకు కాల్ చేస్తే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న 2 నిమిషాలు వస్తానంటూ ఓ సినిమాలో ఓ హీరో డైలాగ్ చెప్తాడు. డైలాగ్ చెప్పడం కాదు, తన నెంబర్ కూడా ఇచ్చి ఇవ్వడమే కాకుండా ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా
ఫోన్ వచ్చిన 2 నిమిషాల్లో ఆ స్పాట్కు చేరుకొని ఆ విలన్ని చితకబాదడం అనేది ఆ సినిమాలో చూసాం. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సేమ్ స్టైల్లో ఒక ఎస్పీ తన పరిధిలో ఉన్న వాళ్ళందరికీ తన నెంబర్ ఇచ్చారు. మీ జిల్లాలో, నా జిల్లాలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయండి. ఎక్కడున్నా సరే నేను 2 నిమిషాల్లో వస్తాను, లేదా మీ పరిధి దగ్గరికి వస్తాను, నా వాళ్ళని వస్తారు, మీ సమస్య పరిష్కరిస్తారంటూ తన పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ సినిమా పేరు శివమణి, ఈ ఊరి పేరు జగిత్యాల. ఆ సినిమాలో హీరో మీ అందరికీ తెలిసిన నాగార్జున అయితే ఇక్కడ ఎస్పీ అనంత శర్మ. అనంత శర్మ గారు జగిత్యాల ఎస్పీగా పోస్టింగ్ తీసుకున్న మరుక్షణంలో పబ్లిక్ మీటింగ్ పెట్టి జిల్లాలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా తనకు కాల్ చేయండి, లోకల్ పోలీస్ స్టేషన్ చేయండి, లేదా నాకే చేసినా నేను ఇమీడియట్ రెస్పాండ్ అవుతానంటూ తన నెంబర్ ఇవ్వడమే కాకుండా క్విక్ యాక్షన్ టీమ్ అంటూ ఒక టీం పెట్టారు. జిల్లా పరిధిలో ఎక్కడ ఎటువంటి సమస్య వచ్చినా డైరెక్ట్గా ముందు టీం వెళ్ళాలి, తర్వాత అతను వెళ్ళేవారు. ఉదయం లేచిన దగ్గర నుండి కేవలం డిపిఓ అంటే డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్కే పరిమితం కాకుండా అతనికి ఇచ్చిన వాహనంలో జిల్లా మొత్తం తిరిగి వచ్చేవారు. దాంతో అతను ఎప్పుడు ఏ పోలీస్ స్టేషన్కి అన్ఎక్స్పెక్టెడ్గా వస్తారంటూ కింద స్థాయి సిబ్బంది కొంచెం గజగజ వణికేవారు. అలాంటి అనంత్ శర్మ గారు ఈ వారం మన గెస్ట్. అనంత్ శర్మ గారికి అడిగి అసలు ఆ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు, ఇదొక్కటి జగిత్యాల కాకుండా ఎక్కడెక్కడ పనిచేశారు, ఎలాంటి వర్క్ చేశారనే విషయాల్ని ఆయన అడిగి తెలుసుకుందాం. అనంత్ శర్మ గారు నమస్కారం. నమస్కారం. సరే, శివమణి స్టైల్లో మీరు జగిత్యాల వెళ్ళడం, ప్రెస్ మీట్ పెట్టడం, ఎక్కడున్నా సరే నేను వస్తానంటూ చెప్పడమే కాకుండా చేసి చూపించారు. దాంతో మీకు జగిత్యాలలో పబ్లిక్లో మీకు మంచి ఒక ఇంప్రెషన్ వచ్చిందండి. సాధారణంగా ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీ వరకే ఉన్న క్యాడర్ని ఎస్పీ స్థాయికి మీరు పెంచుకొచ్చారు. దానివల్ల మీకు జనంలో అయితే మంచి పేరు వచ్చినా మీ సిబ్బంది మాత్రం కొంచెం ఇబ్బంది పడినట్టుగా తెలుసు. ఎందుకంటే ఒక ఎస్ఐ చేయాల్సిన పని ఎస్పీ చేస్తున్నారు, మా కడుపు కొడుతున్నారు, మా ఉద్యోగాలు పోకుండా పోయేలా చేస్తున్నారు. అది ఎస్ఐ చేసే పని ఎస్పీ చేయడం కరెక్ట్ అంటారా, లేదు పబ్లిక్తో నేరుగా వెళ్ళడానికి మీరు వెళ్ళారా, మీ పర్సనల్ ఒపీనియన్ వెళ్ళారా, లేదు కొంతమంది చెప్పడం ఏంటంటే ఇంతవరకు అతని పోస్టింగ్ లేవు కాబట్టి ఇప్పుడు డిఎస్పీ తర్వాత చాలా కొంతకాలం గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్లో అతను యూనిఫామ్ వేసుకొని చేయాలని కోరికతో ఒకేసారి చేశారని కొంతమంది అంటున్నారు. వీటి అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పే ముందు ఒకసారి అనంత శర్మ గారి కుటుంబం గురించి, అనంత శర్మ గారు ఎందుకు పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారనే విషయం చెప్పండి. నేను ఇక్కడ హైదరాబాద్లోనే పెరిగాను రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. నా మదర్ డాక్టర్, ఫాదర్ కూడా డాక్టర్. నా ఫాదర్ అడిషనల్ డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ కింద రిటైర్ అయ్యారు. మదర్ వాజ్ ఆల్సో సివిల్ సర్జన్. ఫాదర్ ఈజ్ స్టిల్ అలైవ్, ఈజ్ 92, మదర్ 84లోనే పోయింది. సో నేను ఓఎన్జీసీలో చేశాను సీనియర్ సైంటిస్ట్ కింద. ఐ వాజ్ టాపర్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఐ వాజ్ టాపర్. ఈవెన్ హైదరాబాద్ సిటీలో ఉన్న స్కూల్స్ అన్నిటికీ నేను టాపర్. ఐ యూస్ టు గెట్ 100 రూపీస్ మెరిట్ ఇన్ దోస్ డేస్ అనమాట, 64, 65లో. తర్వాత ఇంటర్మీడియట్ అయింది, దెన్ ఆనర్స్. ఐ డిడ్ ఆనర్స్ ఇన్ జియాలజీ, దెన్ ఎంఎస్సీ. ఐ వాజ్ గోల్డ్ మెడలిస్ట్. తర్వాత 2 years రీసెర్చ్ చేసి దెన్ ఫైనలీ ఐ జాయిన్డ్ ఓఎన్జీసీ. అఫ్కోర్స్ ఐ హ్యాడ్ 25 to 30 ఎంప్లాయ్మెంట్ ఆర్డర్స్. అన్నీ వదిలేసి ఓఎన్జీసీ జాయిన్. ఓఎన్జీసీలో చేస్తున్నాను. బట్ నాకు బేసిక్గా ఈ డిపార్ట్మెంట్లోకి రావడానికి కారణం ఏంటంటే, నేను వచ్చేసరికల్లా ఈ ఓఎన్జీసీ జాయిన్ చేసేసరికల్లా నా మదర్ చనిపోయారు. తర్వాత ఒకరోజు నా మదర్కి బాగాలేనప్పుడు నేను సైదాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక మెడికల్ షాప్కి వెళ్ళాను. షీ వాజ్ నాట్ వెల్, క్యాన్సర్తో ఉంది. అయ్యో. ఆ మెడిసిన్ కొనుక్కొని నేను బండి తీయబోతుంటే ఒక కానిస్టేబుల్ వచ్చి నన్ను తీయలేదు స్కూటర్. ఏంటంటే ఏసీపీ గారు ఉన్నారు. ఏసీపీ గారు ఒక ఆయన వచ్చాడు, ఆయన వెహికల్లో కూర్చున్నాడు. వీళ్ళంతా సిబ్బంది బయట నిల్చుకొని సైదాబాద్ పోలీస్ స్టేషన్ వాళ్ళంతా మాట్లాడతారు, ఏవో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. నియర్లీ 20 minutes హెస్ టేకెన్. దెన్ ఫైనలీ ఐ సెడ్ ఐ రిమూవ్ మై వెహికల్ అంటే నా స్కూటర్ హీ థ్రాష్డ్ మీ. సో ఇదేంటిది, నేను ఒక సైంటిస్ట్ అని చెప్పినా ఏం చెప్పినా కానీ దే విల్ నాట్ కేర్. నేను అప్పటికి రీసెర్చ్ స్కాలర్. నేను తర్వాత చూశాను ఈ హై హ్యాండెడ్నెస్. ఎందుకు మిమ్మల్ని ఆపాల్సి వచ్చింది? ఆయన మాట్లాడుతున్నాడు కదా, ఆ బండి అటు సైడ్ ఉంది. ఓహో. నేను పార్క్ చేసి పక్కకి వెళ్ళి నేను మెడిసిన్స్ ఇచ్చే లోపల ఈయన వెహికల్ వచ్చింది, ఈయన నిల్చొని మాట్లాడుతున్నారు అన్నమాట. బట్ అది తీయాలంటే నేను ఐ హ్యాడ్ టు కట్ అక్రాస్ దమ్ అండ్ ఐ హ్యాడ్ టు టేక్ అవుట్ మై బైక్ అన్నమాట. రైట్. ఇది కాక నా ఫ్రెండ్ ఉండాల, న్యాయమూర్తి అని. వాళ్ళ ఫాదర్ ఈ వాజ్ డిప్యూటీ కలెక్టర్. ఆయన్ని ఐఏఎస్ చేద్దామని ఆయనకి ఎంతో కోరిక. ఆయన చిన్నప్పటి నుంచి అన్ని కట్ చేసి క్లిప్పింగ్స్, హీ వాజ్ ఇట్ కర్నూల్ ఆర్డీఓ కింద వాటి కింద భువనగిరి ఇవన్నీ చేసేవాడు, పంపిస్తుండేవాడు. సో నేను చదివేవాడిని కూర్చొని. సో ఐ హ్యావ్ సీన్ హిమ్ లిటరలీ.
భువనగిరిలో చూశాను, ఆర్డీఓ కింద, కర్నూలు సైడ్ చూశాను. హ్యాస్ సీన్ ఇంత చదువుకొని మన ఇంత సైంటిస్టిక్, అల్టిమేట్లీ ద హోల్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఇన్ ది సివిల్ సర్వీసెస్ అని తెలిసింది. సో వీ కెన్ డూ సర్వీస్ టు ద పీపుల్. సో ఆ ఉద్దేశంతో బేసిక్గా నేను ఓఎన్జీసీలో ఉన్నప్పుడు గ్రూప్ 1 రాశాను. సో గ్రూప్ 1 ఫస్ట్ అటెంప్ట్లో ఐ వాజ్ ఇన్ఫ్యాక్ట్ థర్డ్ టాపర్ ఇన్ ద రిటర్న్ టెస్ట్. ఇంకా మరి కొన్ని కారణాల వల్ల నాకు మరి ఇంటర్వ్యూలో దే ఆర్ నాట్ గివెన్ మీ ద రిక్వైర్డ్ మార్క్స్. సో బట్ నన్ను తీయలేకపోయారు బికాస్ ఐ వాజ్ టాపర్ కాబట్టి. సో ఐ వాజ్ ఫోర్స్ టు జాయిన్ డిఎస్పీ పోస్ట్. అదర్వైజ్ ఐ వుడ్ కూడా పోలీస్ బాధితుడే. బాధ్యత. లేదంటే నేను ప్రిన్సిపల్ సెక్రటరీ కింద ఉంది ఈరోజు. అశోక్ కుమార్ గారు, మన జనార్దన్ గారు, ఉషారాణి గారు, ఇవర్ ఆల్ ఫ్రమ్ ది సేమ్ బ్యాచ్. సో మొత్తానికి సర్వీస్ ఓరియంటెడ్, వీ కెన్ డూ సంథింగ్. ఓఎన్జీసీలో ఉన్నప్పుడు కూడా బాంబేలో నేను ఒక హౌస్ రెంటెడ్ లీజ్ దానిలో ఉండేవాడిని. అక్కడ కూడా డీసీపీ ఇంట్లో ఉండేవాడిని. సో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా ట్యాక్సీస్తో వాటితో ఆయనకు ఫోన్ చేసి ఇమీడియట్లీ యూస్ టు హెల్ప్. దెన్ ఐ సీన్ వాట్ యూ కెన్ డూ అన్నది. యూ కెన్ డూ లాట్ ఆఫ్ సర్వీస్ టు ద పీపుల్. సో దట్స్ హౌ ఐ థాట్ ఓకే ఒకసారి అటెంప్ట్ చేద్దామని చేశాను. సో లక్కీలీ ఆర్ ఫార్చునేట్ అనుకోండి, అన్ఫార్చునేట్ అనుకోండి, ఐ గాట్ ఇన్ టు దిస్. ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ కంటిన్యూడ్ ఇన్ ఓఎన్జీసీ ఐ వుడ్ బికమ్ మెంబర్. ఓకే. నాకు రెగ్యులర్ సర్వీస్ 4 yearsకి ఇస్తారు, బట్ ఓఎన్జీసీలో ఐ గాట్ మై ప్రమోషన్ విత్ ఇన్ 2 years అనమాట. బికాజ్ ద రిమైనింగ్ 2 years ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. ఓకే. సో దిగామి అలాగే నేను దీనిలో ఎంటర్ అవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? ఫస్ట్ నేను ఇమీడియట్ ఆఫ్ ట్రైనింగ్ అవగానే నేను ఐ జస్ట్ వెంట్ అండ్ సెల్యూటెడ్. నాకు గాడ్ ఫాదర్ లేరు, గాడ్ వేరు, ఫాదర్ వేరు. దెన్ ఆర్పి సింగ్ గారు అప్పుడు ఈ వాజ్ ఐజీ లా అండ్ ఆర్డర్. అప్పుడు ఇంకా అడిషనల్ డీజీ ర్యాంక్స్ లేవు. దెన్ ఐ సెడ్ సార్ ఐఎమ్ రెడీ ఫర్ పోస్టింగ్, ఐ కంప్లీట్ మై ట్రైనింగ్. దెన్ ఏకే ఖాన్ గారిని అడిగారు ఈస్ట్ గోదావరి, బికాజ్ ఏకే ఖాన్ గారు అప్పుడు ఈస్ట్ గోదావరి ఎస్పీ. హీ వాజ్ ఆస్కింగ్ ఫర్ సంబడి ఫర్ రంపచోడవరం. సో ఇయర్ ఈజ్ అన్ యంగ్ మ్యాన్ అంటే సార్ పోస్ట్ చేయండి అన్నారు. ఈ ఆస్ట్ మీ రంపచోడవరం వెళ్తామంటే నిన్న క్వార్టర్ అది ఉంటే చాలు సార్ అన్నారు. ఉంటాయి అన్నాడు. సో దే గేవ్ మీ సమ్ గవర్నమెంట్ క్వార్టర్, ఐ జాయిన్. అక్కడ 2.5 years చేశాను. మీకు తెలుసు అది పెద్ద ఫారెస్ట్ అది. అవును. సో నెక్సల్ యాక్టివిటీ వాజ్ ఆల్సో అట్ ఇట్స్ పీక్ దట్ టైం. పీక్లో ఉండాలి అప్పుడు. అవును. సో బ్లాస్ట్లు అవి ఇవి ఎన్కౌంటర్స్. అప్పట్లోనే సివిల్ కలెక్టర్ని కూడా కిడ్నాప్ చేయడం వరుస. గుర్తేడు మీకు తెలుసు, గుర్తేడులో 7 IAS ఆఫీసర్స్. గుర్తేడు అంటే గుర్తుంచుకో 7 అంటాం మేము. 7 IAS ఆఫీసర్స్ హ్యావ్ బీన్ కిడ్నాప్ దేర్. అదైనా కొన్నాళ్ళకి నేను జాయిన్ అయ్యాను అనమాట. అంటే మీరు జాయిన్ అయినప్పుడు ఈ రంపచోడవరం అనేది పీక్ స్టేజ్లో కనిపిస్తుంటుంది. పీక్ స్టేజ్. దాన్ని అంటే మీరున్న టైంలో బ్లాస్టింగ్లు బ్లాస్టింగ్ మెయిన్ థింగ్ ఏంటంటే అరౌండ్ 94 ఆ టైంలో దేవాన్ ఉండేవాడు డీసీఎస్ ఆఫ్ దట్ ఏరియా. వాడు ఉట్టిన మూమెంట్ చూపెడుతుంటే స్పెషల్ పార్టీస్ వెళ్తుండేవి, బట్ ఈ వాజ్ ట్రైంగ్ టు ట్రాప్. స్పెషల్ పార్టీ వెళ్ళినప్పుడు బ్లాస్ట్ చేశారు బొడ్లంక దగ్గర. ఐ వాజ్ అట్ అడ్డతీగల దట్ టైం. బ్లాస్ట్ అయింది, ఫైరింగ్ అవుతుంది. సో దట్ రవితేజ ఎస్ఐ వాజ్ దేర్, హీ గాట్ ట్రాప్డ్ దేర్ విత్ హిస్ పార్టీ. నేను లోపలికి వెళ్ళి అప్పటికి నేను వెళ్ళేసరికి ఫైరింగ్ ఆగిపోయింది. బట్ ఐ వెంట్ ఇన్సైడ్ అండ్ బ్రాట్ హిమ్ అవుట్. హీ ఈజ్ అలైవ్ నౌ. హీ ఈజ్ నౌ ఏసీపీ దీని కింద ఉన్నాడు ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో అనమాట. సో దట్ వే ఐ థింక్ సమ్ సార్ట్ ఆఫ్ maybe because of the training and the field craft what they have made me to learn a confidence in spite of firing అది అవుతున్నా లోపలికి వెళ్తే ఆడడం జరిగింది. అంటే ఫస్ట్ పోస్టింగ్లోనే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది. యా, ఐ యూస్ టు మూవ్. నేను ఫారెస్ట్లో కూడా తిరిగామండి మోటార్ సైకిల్స్. మీరు ఉన్న టైంలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఎన్ని ఉంటాయి, ఎన్కౌంటర్లు ఎన్ని ఉంటాయి? అప్పుడు 3 అయ్యాయి మీకు. దెన్ ప్రజాపందత అయింది, సో మెనీ వెపన్స్ ఫర్ రికవర్డ్. ఇన్ఫ్యాక్ట్ లాట్ ఆఫ్ యాక్టివిటీ ఉండాలి. విష్ టు కవర్ ద హోల్ ఏరియా అనమాట. సో దానిలో ఇది మేజర్ థింగ్ ఈజ్ దిస్ బ్లాస్ట్. సో నెవర్ దే కుడ్ మేక్ అన్ అటెంప్ట్ ఆన్ ఎనీ పోలీస్ స్టేషన్ అనమాట. సో అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ దానికి ఎన్కౌంటర్ ఈ రెండు డిఫరెన్స్ ఏంటి? రెండు వెరీ బార్డర్ లైన్ ఈ రెండింటికి మధ్యలో. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అన్నది ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ టెక్నికల్ థింగ్. ఎన్కౌంటర్ అన్నది ఇట్స్ అగైన్ ఇన్ ఎ నెగిటివ్ వే పీపుల్ యూజ్ ఇట్. ఎన్కౌంటర్ అంటే మీ దీంట్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఎన్ని ఉన్నాయి, ఎన్కౌంటర్స్ ఎన్ని ఉంటాయి? అన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్సే. విన్ నెవర్ టుక్ పీపుల్ అండ్ బంపింగ్. నో బంపింగ్. ఇట్ వాస్ ఫీల్డ్లో మీరు ఫీల్డ్ టార్గెట్. సో వన్స్ యూ కీప్ మూవింగ్ మీ పార్టీకి ఆ పార్టీకి ఫైరింగ్ అవుతాయి. వీ నెవర్ పిక్డ్ అప్ ఆర్ ఎనీథింగ్. వీ వర్క్ విత్ మోరల్స్ అండ్ వాల్యూస్ అనమాట. సో యా, తీసుకుంది సార్. థ్యాంక్ యూ. రంపచోడవరంలో తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ ఎక్కడికి వచ్చింది? రంపచోడవరం తర్వాత నేను 2.5 years తర్వాత ఐ వెంట్ టు ఇంటెలిజెన్స్. అంటే రంపచోడవరం 2.5 yearsలో మీరు అంటే నక్సలైట్ మూవ్మెంట్ కొంత తగ్గించారా, లేదా పూర్తి వాష్అవుట్ చేసుకొచ్చారు? తగ్గింది, కంట్రోల్లో ఉండాలి. వాష్అవుట్ అంటే వాస్ట్ ఏరియా, అవన్నీ ఈస్టర్న్ ఘాట్స్కి కంటిన్యూషన్ కాబట్టి వెరీ థిక్ ఫారెస్ట్, డెన్స్ ఫారెస్ట్. ఈవెన్ గ్రే హౌండ్ సెట్స్ కూడా పనిచేసేవి కావు అక్కడ.
సో దట్ వాజ్ ఇదనమాట దాని యొక్క ప్రొఫైల్, ఇది టెరైన్ కానీ అది కానీ. సో సెకండ్ థింగ్ ఏంటంటే పలకజీడి, వైజాగ్ బార్డర్స్. సో దే యూస్ టు మూవ్ వైజాగ్ బార్డర్స్ ఇటు మూవ్ అవ్వడము. తర్వాత ఒక కామన్ ఏరియా ఉంది రెండింటికి మధ్య. ఏఓబి కూడా మీరు ఆ గుర్తేడు ఉంది చూడండి, గుర్తేడు పలకజీడి, దానికి దారగడ్డ క్యాంప్ కూడా ఒకసారి కొట్టారు. అఫ్ కోర్స్ బై దట్ టైమ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ దట్ ఏరియా. సో దట్ ఏరియా ఇస్ చాలా ఇది డెన్స్ ఫారెస్ట్ అనమాట, మూమెంట్ తక్కువ ఉంది. దే హ్యాడ్ గుడ్ హోల్డ్ ఇన్ దట్ ఏరియా. ఎక్కువ నెక్సల్ ఇన్ఫెస్టెడ్ విలేజెస్ ఉండేవి అనమాట. అంటే పంపించడం తర్వాత ఐ వెంట్ టు శ్రీకాకుళం, ఇంటెలిజెన్స్లో చేశాను 9 months. దెన్ శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో ఉన్నారా లేదా మీరు హైదరాబాద్? ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్, డిఎస్పీ ఇస్ హెడ్ క్వార్టర్ పోస్ట్. ఓకే. అంటే అప్పుడు శ్రీకాకుళం కూడా మూమెంట్ ఉంది ఇక్కడ, సోంపేట మద్దతు ఉండాలి. ఇవన్నీ నేను ఉన్నప్పుడు రైల్వే స్టేషన్ ఏదో బ్లాస్ట్ చేశారు ఆ టైంలో. వీ వర్ కలెక్టింగ్ బోత్ పొలిటికల్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ అనమాట యాజ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్. అన్ని విధాలు అన్నీ. ఈవెన్ మిర్రర్ అని ఒకటి ఉందన్నమాట గవర్నమెంట్ దట్ టైం. ఈవెన్ నౌ ఐ థింక్ ఇట్ విల్ కంటిన్యూ మిర్రర్ అన్నది. దర్ డెవలప్మెంట్ గవర్నమెంట్ పాలసీస్, దెన్ డెవలప్మెంట్ వర్క్స్, వీస్ టు గివ్ రిపోర్ట్స్ టు ద గవర్నమెంట్ అనమాట త్రూ ఐజీ ఇంటెలిజెన్స్. శ్రీకాకుళం ఏ మూమెంట్ అంటే ఏ బెల్ట్లో ఎక్కువ మూమెంట్ ఉంటుందండి? ఎవరు దాన్ని ఎక్కువ లీడ్ చేసేవారు? అప్పుడు కూడా దళాలు ఉండేవి. విస్టే కామన్ దళమ్స్ కొన్నిసార్లు, ఇది విజయనగరము శ్రీకాకుళం బార్డర్స్లో అనమాట. సో దేవన్న వాజ్ డీసీఎస్ దట్ టైమ్, ఏరియా అంతటికి అనమాట. సో ఎక్కువ అటు సైడ్ ఉండేది మీకు మీదకి టువర్డ్స్ నార్త్ మూమెంట్ అనమాట. ఎందుకంటే శ్రీకాకుళం టౌన్ ఇదంతా కాదు. అటు నుంచి మీరు లెఫ్ట్కి వస్తే మళ్ళీ విజయనగరం మీదకి వస్తారు, కొత్తూరు, దెన్ ఆల్ దీస్ ప్లేసెస్ ఆ బార్డర్స్ మీద, నీలకంఠాపురం, ఆల్ దట్ యూస్ టు. శ్రీకాకుళం తర్వాత నెక్స్ట్? శ్రీకాకుళం తర్వాత ఐ కేమ్ టు పార్వతీపురం. ఓకే సార్, శ్రీకాకుళంలో మీరు చేస్తున్నప్పుడు నెక్సల్స్ మూవ్మెంట్ మీద ఇంటెలిజెన్స్ ప్లస్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ చూసేవారు? పొలిటికల్ ఇంటెలిజెన్స్. అంటే అప్పుడులో ఎన్టీఆర్ గారి టైం, అప్పుడు ఇట్ వాజ్ పీక్ టైం. కొంచెం దీనిలో డెలికేట్ సిచ్యువేషన్ ఉండాలి అప్పుడు. విష్ణు కాదని భాస్కర్ గారు ఇష్యూ అయినప్పటికీ ఆ టైంలో. సార్ జనరల్గా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది పొలిటీషియన్ సంబంధించిన ఎంక్వైరీ కంటే ఎవరైతే ఆ పోస్ట్లో ఉంటారో అపోజిషన్ పార్టీ ఏం చేయడానికి వాళ్ళ మూవ్మెంట్స్ కనుక్కోవడానికే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుందా, లేదు మీరు అంటున్నట్టు ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం ఇంటెలిజెన్స్ మూవ్మెంట్ పనిచేస్తుంది? బేసిక్గా ఇంటర్నల్ సెక్యూరిటీ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. ఇట్ ఈస్ అ గ్యామెట్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్ అనమాట. అన్నీ కవర్ చేయాల్సి వస్తుంది. నేను చెప్తున్నా కదా, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎస్పెషల్లీ ఫర్ ద గవర్నమెంట్. సెకండ్ థింగ్ ఇంటెలిజెన్స్ అంటే సోర్స్ ఇవ్వాలి, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. దెన్ యూ హ్యావ్ టు గెట్ ప్రోయాక్టివ్గా ఉండడానికి. దెన్ ఫర్ ద ఫోకల్ పోస్టింగ్లో ఉన్న ఆఫీసర్స్ కానీ వాళ్ళు ఆపరేషన్ ఇంటెలిజెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో దట్ వే అన్నీ కలిసి ఉంటాయి దానిలో అనమాట. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. ఇప్పుడు ఎలక్షన్స్ అనుకోండి, ఇట్ టేక్స్ ఏ డిఫరెంట్ వ్యూ నో, ఇట్ టేక్స్ ఏ డిఫరెంట్ పాత్ అనమాట. ఎలక్షన్స్ టైంలో టోటలీ డిఫరెంట్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట. అప్పుడున్న టైము, అప్పుడున్న యాక్టివిటీ, దాన్ని బట్టి ఇంటెలిజెన్స్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఉంటాయి దాన్ని బట్టి అనమాట. జనరల్గా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మీద ఒక చిన్న స్పాట్ కనిపిస్తుంటుందండి. ఏ ప్రభుత్వం అయితే అధికారులు ఉందో వాళ్ళకి తొత్తులుగా ఉంటూ అపోజిషన్ పార్టీ వాళ్ళ మూమెంట్స్ కనుక్కోవడానికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంటుందండి. అందరూ అనుకుంటారు, బట్ చాలా వ్యాస్ట్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్. ఇట్స్ ఓన్లీ స్పెక్ ఆఫ్ దట్ వాట్ వీఆర్ టాకింగ్. బట్ దే డూ లాట్ ఆఫ్ వర్క్, అదర్ థింగ్స్. దాని పొలిటికల్ ఉంది, దాని ఎకనామిక్, మిగతా విషయాల్లో దానికి ఆ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పాయింట్ అవుట్ చేయలేం. కానీ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి కొంత తొత్తులుగా ఉంటారనేది ఒక వార్త ఉంది, వాస్తవం కాదు? తొత్తులుగా అన్ని సైడ్లు వర్క్ చేస్తారు. ఇట్స్ ఎ జనరల్, అది ఒక ఇదనమాట, మిస్నామర్ లాగా అనమాట. దాని తర్వాత పార్వతీపురం సబ్ డివిజన్. పార్వతీపురం కూడా 2.5 years చేశాను. 2.5 years. పార్వతీపురం చాలా పీక్ స్టేజ్ అనేది అప్పుడు కూడా. పీక్ ఉంది కానీ అంత మీకు మూమెంట్ అంటే మీకు నారాయణపట్నం, జీఎల్పురం, గుమ్మలక్ష్మీపురం, తర్వాత నాగావళి, దలి, కోరాపుట్, రాయగడ ఇవన్నీ కూడా ఉండేది. రాయగడ ఇటు సైడ్ ఉండేది. దెన్ వీ హ్యాడ్ దట్ కొమరాడలో పెద్ద ఎన్కౌంటర్ అయింది, మీకు తెలుసు కదా. దానిలో గాంధీ గారు తర్వాత గాంధీని చంపేశారు. సో నేను వచ్చాక అయిన తర్వాత అయింది కొమరాడ. గాంధీ చనిపోయిన సాలూరులో కదండి? సాలూరు కానీ, బట్ హీ వాజ్ ఇన్ కొమరాడ దట్ టైం. ఓకే. కొమరాడలో ఉండి అప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా సాలూరు కోర్టుకి వెళ్ళాడు, బికాజ్ ఈ వర్క్డ్ ఇన్ సాలూరు, కాబట్టి సాలూరు కోర్టుకి. అంటే గాంధీ చనిపోయినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నో, అప్పటికి వచ్చాను. ఐ వాజ్ ఏసీపీ హియర్, హైదరాబాద్ వచ్చి. అసలు పార్వతీపురం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది? పార్వతీపురం పీస్ఫుల్గానే ఉండాలి మీకు. టౌన్ అంత పెద్ద యాక్టివిటీ లేదు, పొలిటికల్గా కూడా పెద్ద ఇది కాదట, బికాజ్ దట్ టైం తెలుగుదేశం ప్రభుత్వం ఉండాలి. ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఏ పీస్ఫుల్ డిస్ట్రిక్ట్. సో అక్కడ కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండేది కాదు, ఎక్సెప్ట్ సమ్ పార్ట్స్. ఈ గుమ్మలక్ష్మీపురం ఎక్కువ కొంచెం ఎఫెక్ట్ అయ్యేది అప్ టు కేదారిపురం మీదకి, ఒరిస్సా బార్డర్స్ వరకు. దెన్ వీ హ్యాడ్ ఏఓపీస్. నేను ఉన్నప్పుడు దగ్గర 7 ఏఓపీస్ ఉండాలి. పోడి ఒకటి, గుమ్మలక్ష్మీపురం ఒకటి,
దాని ఇవన్నీ ఏఓపీస్ ఉండాలి, వీస్ టు కంట్రోల్. సో పెద్ద ప్రాబ్లం అయితే లేదు. అంటే అప్పట్లో ఏమైనా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు కానీ ఏం జరిగాయి? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ వాళ్ళు కొంచెం మేజర్ రాబరీస్ అవి అయ్యాయి, బికాజ్ వీ నెవర్ టు రన్ ద బీట్స్ అనమాట. రెగ్యులర్ పోలీసింగ్, ఆ బేసిక్ పోలీసింగ్ కొంచెం తగ్గించేవాళ్ళం బికాజ్ ఇట్స్ ఎఫెక్టెడ్ కాబట్టి. వీ హ్యాడ్ సిరీస్ ఆఫ్ రాబరీస్ అనమాట అప్పుడు. సో అది కొంచెం టాక్ట్ఫుల్గా అనలైజ్ చేసి పట్టుకోవడం జరిగింది. దానిలో ఇద్దరు సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ చేస్తుండాలన్నమాట. సో ఫైనలీ వీ కుడ్ క్యాచ్ దెమ్ అండ్ వీ కుడ్ రికవర్ ద హోల్ గోల్డ్ అండ్ అదర్ థింగ్స్. కానీ పార్వతీపురం సబ్ డివిజన్లో కొంచెం ముందుకు వెళ్తే రాయగడ వైపు కూడా అప్పుడు కొంచెం క్రైమ్ రేట్ ఎక్కువ ఉంటుంది కదా, మీకు ఎఫెక్టెడ్ ఉండేది. కానీ పార్వతీపురం, విజయనగరం యాజ్ సచ్ ఇస్ అ పీస్ఫుల్ డిస్ట్రిక్ట్. ఓకే, ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో విజయనగరం వెరీ పీస్ఫుల్. కొంత ఉండేది మీకు నెక్స్లైట్ మూవ్మెంట్, అది ఉండేది. దెన్ వీ హ్యాడ్ బార్డర్స్లో శ్రీకాకుళం ఉండేది మనకి, అటు ఇటు విష్ టు మూవ్ అప్ అండ్ డౌన్ అనమాట కంబైన్డ్గా. పార్వతీపురం తర్వాత దొరగారు ఉండాలి అప్పుడు డీజీ గారు. సో ఐ వాజ్ ఇన్ ఎన్సీఆర్బి ఢిల్లీలో ట్రైనింగ్కి వెళ్ళాను. సడన్లీ ఐ వాజ్ ఆస్క్డ్ టు కమ్ టు హైదరాబాద్. అక్కడి నుంచి ఇట్లా గోయింగ్ టు విజయనగరం, హైదరాబాద్ రమ్మని. దొరగారు మరి ఒక 10-15 నిమిషాలు నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఐ వాజ్ నాట్ డూయింగ్ వాట్ ఫర్ అన్నది. అప్పుడు నేను వెళ్ళిపోయాను. థర్డ్ డే ఐ గాట్ ఆర్డర్స్ అనమాట. అప్పుడు ఏమైందంటే హైదరాబాద్లో హ్యాబిట్స్ దే మేడ్ వన్ వే, మీకు గుర్తుందో లేదు. దే హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ దట్ టైం. కాబట్టి ఇక్కడ చాలామంది హైకోర్టులో ఫైల్ చేయడం ఇవన్నీ చేసి, చెన్నారెడ్డి గారు అనుకుంటాను అప్పుడు సీఎం. సో లాట్ ఆఫ్ వర్క్ వాజ్ దేర్ ఇన్ ట్రాఫిక్ ఈస్ట్. అప్పుడు అనురాధ మేడం డీసీపీ ఈస్ట్ ఉండాలి. సో ఫైనలీ నన్ను ఇంకొక ఆయన్ని, రత్నాకర్ బాబు ఐ థింక్, మా ఇద్దరిని ఇంటర్వ్యూ చేసి ఫైనలీ హీ సెలెక్టెడ్ మీ ఫర్ ట్రాఫిక్. ఐ వాజ్ హియర్ ఇన్ ట్రాఫిక్ ఫర్ 3 years అనమాట దగ్గర. సో లాస్ట్ ఫేజ్ అనమాట, లాస్ట్ 1 year అప్పుడు వీ హ్యాడ్ బై ఎలక్షన్, హనుమంతరావు గారికి, కృష్ణ యాదవ్ గారికి. అప్పుడు నా బ్యాచ్మేటే ప్రమోద్, ఇప్పుడు మొన్ననే ఐజీ అయ్యారు చూడండి. ఇప్పుడు నో ఇస్ డిఐజీ నుంచి ఐజీ అయ్యారు కరీంనగర్ రేంజ్. హీ వాజ్ ఏసీపీ కాచిగూడ. ఆయన ఎడిషన్ స్పీచ్ చేసి వెళ్ళిపోతున్నప్పుడు దెన్ దే వాజ్ సర్చింగ్ ఎవరు ఉన్నారని. ఎలక్షన్ శివశంకర్ గారు, ప్రమోద్ కుమార్ ఓకే, ఆదిలాబాద్ ఎస్పీ చేశారు. సో ప్రమోద్ వెళ్ళిపోతున్నప్పుడు దెన్ దెర్ వాజ్ సమ్ డిస్కషన్. ఫైనలీ ఐ వాజ్ గివెన్ ఏసీపీ కాచిగూడ. ఫస్ట్ టైం ఐ థింక్ ఇన్ ద హిస్టరీ 2 ఏసీపీలు ఒకటే ఆఫీసర్ హోల్డ్ చేయడం. ఐ హ్యాడ్ 2 offices, 2 vehicles, 4 drivers. సో ఐ మేనేజ్డ్. బోత్ వర్ హెవీ. ఇట్ ట్రాఫిక్ విఐపీ మూవ్మెంట్ చాలా ఉండాలి అప్పుడు. అవును. సో మోర్ దెన్ 8 to 9 ఇంపార్టెంట్ వెహికల్స్ దే టు మూవ్ డైలీ. అప్పుడు చంద్రబాబు నాయుడు టైం. సో సైమల్టేనియస్లీ కాచిగూడ ఈజ్ వెరీ హెవీ. ప్రాపర్టీ వైజ్ లాట్ ఆఫ్ ప్రాపర్టీ విష్ టు లూజ్. నల్లకుంట ఇవన్నీ థిక్లీ పాపులేటెడ్ కాబట్టి మీకు యాడెడ్ టు దట్ యూనివర్సిటీ ప్రాబ్లం. సో 1 year ఉన్నాను నేను. దాన్ని ఎడిషనల్ స్పీ పోస్ట్ వచ్చింది, నాకు ప్రమోషన్ వచ్చినా కానీ దొరగారు అప్పుడు డీజీ గారు. స్టిల్ ఐ కంటిన్యూడ్ యాజ్ ఏసీపీ. ట్రాఫిక్లో కరప్షన్ ఎక్కువ ఉంటుంది అనేది ఒక కనిపిస్తుంటుంది. ట్రాఫిక్లో కరప్షన్ అనేది డిపెండ్స్ అపాన్ ద ఆఫీసర్ అండి. మీరు కరెక్ట్గా రోడ్డు మీద ఉండి మీరు ఏం చేస్తున్నారు చూస్తే, ఇఫ్ యూ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు ఏసీ రూమ్, 4 గోడల మధ్యలో ఉండి నేను ఎస్పీని, నేను డీసీపీని అంటే మటుకు థింగ్స్ విల్ టేక్ దర్ ఓన్ షేప్. బట్ ఇఫ్ యూ కీప్ ఏ వాచ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, సేమ్ థింగ్ జగిత్యాల మీరు చెప్తున్నారు కదా, ఐ టు గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎవరు ఏం చేస్తున్నారు నెక్స్ట్ మినిట్ ఐ టు గెట్. కానీ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో కరప్షన్ అనేది ఎక్కువగా ట్రాఫిక్ నుంచి ఎక్కువగా స్టార్ట్ అవుతుంటుంది. ట్రాఫిక్ ఎక్కువ కనబడుతుంది అంతే, అంటే విజిబుల్ కరప్షన్ అంటే కనబడుతుంది. బికాస్ దే విల్ బి స్టాండింగ్ అండ్ సమ్ ఇంటర్సెక్షన్స్ మీద వాటి మీద ఉంటారు కాబట్టి. బట్ ఎవరు అంత ఏమి ఇచ్చారు, దానిలో ఏమి ఇచ్చేస్తారు చెప్పండి. సార్ నెక్స్ట్ పోస్టింగ్? నెక్స్ట్ ఏసీపీ చేశాను. దెన్ ఐ వెంట్ యాజ్ ఓఎస్డీ ఆదిలాబాద్. అక్కడ కూడా స్టార్ట్ ఉంది కదండి అక్కడ 1.5 years చేశాను నేను. నా టైంలో డీసీఎస్ సూర్యం, అఫ్కోర్స్ ఇట్ వాజ్ లైక్ జైంట్ వీల్. ఒకసారి మీరు దానిలో కూర్చుంటే ఏదొచ్చినా గుడ్ ఆర్ బ్యాడ్ యూ విల్ టేక్ ఇట్ అనమాట. సో దట్ టైమ్ నియర్లీ 70 to 80 cadres సరెండర్ అయిపోయారు. బికాజ్ డీసీఎం గాట్ కిల్డ్. సో డీసీఎం చనిపోగానే ఏమైందంటే దే లాస్ట్ దట్. సూర్యం మీరు అనుకుంటారు? నా టైంలో అయింది. ఐ వాజ్ ఓఎస్డీ ఆదిలాబాద్. అప్పుడు మహేష్ భగత్ గారు ఈ వాజ్ బెల్లంపల్లి ఎడిషనల్ ఎస్పీ, శాండిల్లా గారేమో ఎస్పీ, దెన్ రాజీవ్ కుమార్ మీనా ఆయన ఉన్నారు కదా, ఆయనేమో ఈ వాజ్ అడ్మిన్. వీ వర్ ఆల్ కాంటెంపరీ దట్ టైమ్. సంజయ్ గారు ఉన్నారు ఇప్పుడు ఐజీ ట్రైనింగ్ ఇన్ అనంతపూర్. హీ వాజ్ ఏఎస్పీ బెల్లంపల్లి. దట్ వాజ్ ద సెటప్ వీ హ్యాడ్. అది అయింది. ఒక ఎస్ఐ, ఒక ర్యాంక్ ప్రమోటీ, హీ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ హీ వెంట్ అండ్ ఆపరేటెడ్. ఇట్ వాజ్ ఆన్ హిస్ ఓన్ హీ ఆపరేటెడ్ అనమాట. సూర్యం పడిపోయాడు. తర్వాత తెలిసింది పొద్దున్న చూస్తే సంబడి ఐడెంటిఫైడ్. ఈ 4 years తప్పించుకున్నాడు. 3-4 times వీ గాట్ ఏకే ఆల్సో. బట్ బేసిక్గా ఏంటంటే ఆయన చనిపోయాక క్యాడర్స్లో డిమానిటర్ అయిపోయారు వాళ్ళు. ఓకే, దే ఆల్ కేమ్ అవుట్.
శేషన్న ఎవరు ఉండాలి అప్పుడు మిలిటరీ పరంగా మిలిటరీ కమిషన్కి దీనికి ఉండాలి ఆయన, బట్ దే లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ద క్యాబ్. నా టైంలో అప్పుడు 75 to 80 పీపుల్ దే సరెండర్డ్. ఇట్స్ నాట్ దట్ మై ఎఫర్ట్ అని కాదు, కానీ బికాస్ దే లాస్ట్ సూర్యం. ఆ లీడర్షిప్ పోవడం వల్ల సరెండర్ అయ్యారు. దట్ టైమ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ వర్క్ విత్ దిస్ సరెండర్స్ అనమాట. రిహాబిలిటేషన్ అవి గవర్నమెంట్ స్కీమ్స్ యువర్ ఆల్ వర్కింగ్ అన్నట్టు అనమాట అప్పుడు అనమాట. నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? అక్కడి నుంచి నేను ఐ వాజ్ పోస్టెడ్ టు అనంతపూర్ ట్రైనింగ్. ట్రైనింగ్ ఈజ్ మై పెట్ సబ్జెక్ట్. ముందు నుంచి నేను అకాడమిక్గా కొంచెం ఇంక్లైన్డ్. మోర్ దెన్ దిస్ ఫోకల్ పోస్టింగ్ ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ట్రైనింగ్ అండ్ అదర్ థింగ్స్ అనమాట. క్లాసెస్ తీసుకోవడం, టీచ్ చేయడం, దట్ ఈస్ మై హాబీ ఆఫ్ టీచింగ్ అన్నది. సో అనంతపూర్ అప్పుడు దెర్ వాజ్ ఇట్ వాజ్ అన్ ఐపీఎస్ పోస్టింగ్ అనంతపూర్ పీటీసీ. ఇప్పుడు ఈష్ కుమార్ గారు ఉండాలి. సో ఐ వాజ్ హోల్డింగ్ ఇండిపెండెంట్ చార్జ్ దేర్. ఈష్ కుమార్ గారు ఇక్కడ ఉండాలి డిఏజీ ట్రైనింగ్. I worked there for 8 to 9 months చేశాను. Again I was brought to Ongole. అప్పుడు అరవింద్రావు గారు ఉండాలి ఐజీ ట్రైనింగ్, హెచ్డిజీ ట్రైనింగ్. ఒంగోల్ ఐ వర్క్ ఫర్ 15 days. దెన్ ఐ వెంట్ టు యూఎస్ పర్సనల్గా. యూఎస్లో నేను 3 months ఉండి మళ్ళీ వచ్చాను. ఒంగోలులో మీరు 15 days ఎందుకున్నారండి? ఎక్కువగా లాంగ్ టైం నుంచి వెళ్ళిపోయారు. నేను జాయిన్ అయ్యాక యూఎస్ వెళ్ళిపోయాను. 2002 ఇట్ వాస్. సో యూఎస్ ఒంగోలు. నేను September 5th ఐ లెఫ్ట్ 2002లో. నేను అందుకే వెళ్ళేసరికి పోస్టింగ్ మార్చారు. మళ్ళీ ఐ వాజ్ బ్రాట్ బ్యాక్ టు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఇచ్చారు వరంగల్. ఎస్ఎడ్ ఐ స్టే. ఒంగోలు ఎస్పీ ఎవరండి? మళ్ళీ ప్రకాశం నేను ఉండాలి, బాచి గారు ఉండాలి. శంకర్తో బాచి గారు క్రికెటర్ ఆడుతుండాలి బాచి. దెన్ ఐ కేమ్ టు అప్పాలో 2 years ఉన్నాను. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్, డెప్యూటీ డైరెక్టర్. నాన్ క్యాడర్ ఎస్పీ అయిపోయాను. నాన్ క్యాడర్ ఎస్పీ రికార్డ్ టైంలో అయ్యాను నేను. నా ముందు బ్యాచ్లో 2, నా బ్యాచ్లో 4 సూపర్సీడ్ చేసి వచ్చాను అనమాట. ఆఫ్టర్ దట్ ఐ వర్క్డ్ అక్కడ దీనిలో అప్పాలన్నమాట. అప్పా నుంచి ఫైనలీ ఐ కేమ్ టు పీటీసీ. పీటీసీలో మీరు బాగా పరిచయం అక్కడే. పీటీసీలో మీరు మిమ్మల్ని అందరినీ చేయడం. సో ఇన్ఫ్యాక్ట్ ట్రైనింగ్ ఐ యూస్ టు ఎంజాయ్. సార్ పీటీసీలో మీరు 6 సంవత్సరాలు చేశారు. అంబర్పేటలో మీరు అప్పాలో చేసుకొచ్చారు. అనంతపురం పీటీసీలో కూడా చేశారు. అంటే ప్రతి పోలీస్కి ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత రిట్రీట్ చేయడం కూడా ఇంపార్టెంట్. సిలబస్లు ఏ విధంగా ఉంటాయండి? అంటే ఇప్పుడు పాతకాలం సిలబస్ల మీద నేర్పించారా, లేదంటే ఇప్పుడు క్రైమ్ రేట్ పెరగడం, ఈ క్రిమినల్ కూడా వాడి ఐడియాలజీ పెంచుకొస్తున్నాడు, వాటికి అనుగుణంగా మీ సిలబస్ని చేసుకొచ్చారా, లేదా ఎప్పుడూ మాన్యువల్ ఉంది దాని ప్రకారం వెళ్తూ వచ్చారా? మాన్యువల్ ఉంది, మాన్యువల్ స్టాండింగ్ ఆర్డర్స్ అవి ఉంటాయి. బట్ గోపీనాథ్ రెడ్డి గారు ఈ వాజ్ డైరెక్టర్ అప్పుడు ఇట్ వాజ్ ఏపీ పోలీస్ అకాడమీ. సో కృష్ణప్రసాద్ గారు ఉండాలి అప్పుడు, డీజీ గారు ఇప్పుడు ఉన్నాయి. ఈ వాజ్ డైరెక్టర్ దట్ టైం, అడిషనల్ డైరెక్టర్. మేము పీటీసీలో ఉన్నాం, నేను సంజయ్ గారు, బ్రహ్మారెడ్డి అండ్ వీ మేడ్ టీఎన్ఏ, ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్ అని. సో పాత సిలబస్ని అంతా పక్కన పెట్టి ఇప్పుడు జాబ్ చార్ట్, ప్రతి ఒక్కరికి జాబ్ చార్ట్, కానిస్టేబుల్ జాబ్ చార్ట్ రాసాం. అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ డ్యూటీస్ చేస్తాడు వాడు, దట్ ఈస్ ట్రీటెడ్ ఎస్ టాస్క్. దట్ ఈస్ కాల్డ్ ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్ అనమాట. అసెస్మెంట్ చేసాం ఫస్ట్. ఆ టాస్క్కి ఏం కావాలా? సో కేఎస్సీ అంటాం, అంటే నాలెడ్జ్, స్కిల్ అండ్ యాటిట్యూడ్. ఈ 3 విష్ టు వెయి ఫర్ ఈచ్ టాస్క్. అలా చేసి టాస్క్స్ అన్నీ రాసి దాన్ని గ్రూప్స్ చేసి, సబ్ గ్రూప్స్ చేసి దెన్ వీ ఐడెంటిఫైడ్ పేపర్స్ అనమాట. దట్స్ ఆల్ ద హోల్ సిలబస్ వాజ్ రివైజ్డ్. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మీకు టీఎన్ఏ చేయగానే ఏమవుతుందంటే ఫీల్డ్ రిక్వైర్మెంట్ చూస్తాం. ఇప్పుడు ఓల్డ్ టైమర్ అనుకోండి, ఎప్పుడో ట్రైనింగ్ అయినాడు, వాళ్ళకి ఏకేలు ఇవన్నీ లేవు అప్పుడు. సో ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే హీ హ్యాస్ టు బి ట్రైన్డ్ ఆన్ సో మెనీ థింగ్స్. లేటెస్ట్ ఇంకా ఏంటంటే సైబర్ క్రైమ్. అవును. సో కొంచెం పాత బ్యాచెస్కి వెళ్తున్న కొద్ది ఏమైందంటే ఇవన్నీ అప్పుడు దట్ వాజ్ నాట్ ద ప్రయారిటీ అండ్ దట్ వాజ్ నాట్ ద ఆర్డర్ ఆఫ్ ద డే. ఇప్పుడు కొత్త డెవలప్ అవుతున్నాయి. సో టీఎన్ఏ చేయగానే ఏం చేస్తామంటే ఆర్గనైజేషనల్ గోల్స్ ఏంటి, పర్టికులర్ ఎంప్లాయ్ యొక్క స్కిల్స్ ఏంటి, నాలెడ్జ్ ఏంటి, ఈజ్ దేర్ ఇన్ గ్యాప్ ఫీల్డ్ రిక్వైర్మెంట్కి ఈయనకి ఫీల్డ్ రిక్వైర్మెంట్కి మధ్యలో గ్యాప్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ పొటెన్సీ గ్యాప్. ఓకే, పొటెన్సీ గ్యాప్. అవును. సో ఆ పొటెన్షియల్ లేదు ఆయనకి. సో వీ యూస్ టు కండక్ట్ సమ్ కోర్సెస్ సెపరేట్లీ ఫర్ దట్. సో ఆ ఓల్డ్ టైమర్స్ వీళ్ళందరినీ కూడా మళ్ళీ కొత్తగా ఎక్స్పోజ్ చేసి కొత్తగా తీసుకొచ్చి ఇప్పుడు సైబర్ ఉంది. సైబర్ ఈజ్ అ న్యూ సబ్జెక్ట్ టోటలీ. ఇప్పుడు చాలామంది ఇంకా సైబర్లో ట్రైనింగ్ అవ్వలే. సో నౌ దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ది డే. నౌ ఇప్పుడు సైబర్లో ఎక్కువ ఇస్తున్నాం అనమాట. సో టీఎన్ఏ అన్న చేసి వీ యూస్ టు సెట్ రైట్ ద సిలబస్. ఈవెన్ ఎస్ఐ సిలబస్ అంతా కూడా చేంజ్ చేసాం, కానిస్టేబుల్ అంతా చేంజ్ చేసాం. వీ మేడ్ దెమ్ సెల్ఫ్ సఫిషియెంట్. మీరు ఒక 10 మంది కానిస్టేబుల్స్ని ఇచ్చి పంపించండి, దే కెన్ ఆపరేట్ ఆన్ దర్ ఓన్. దట్స్ హౌ వీ హ్యావ్ ఇంబైబ్డ్ ద హోల్ థింగ్ అనమాట.
ఆ ట్రైనింగ్ పార్ట్. అంటే మీరు చెప్తున్న సిలబస్ అంతా కూడా ఓన్లీ 4 గోడల మధ్య కనిపిస్తుంది. వాళ్ళకి బయటికి ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత కేస్ స్టడీస్ ఎలా ఉంటాయి, ఆ విక్టిమ్స్ ఎలా మాట్లాడాలి, అవన్నీ కూడా నేర్పించాం. రోల్ ప్లేస్, వీ హ్యాడ్ కేస్ షీట్స్. దట్ సిలబస్ వాజ్ నాట్ దట్. ఇప్పుడు మీకు టీచింగ్ మెథడాలజీలో ఏంటంటే మామూలు ట్రెడిషనల్ టీచింగ్ ఒకటి ఉంటుంది, కన్వెన్షనల్ టీచింగ్, బ్లాక్ బోర్డ్ అది ఇది. దే ఆర్ కాల్డ్ OTMs, అదర్ టీచింగ్ మెథడ్స్. అదర్ టీచింగ్ మెథడ్స్లో ఇవన్నీ ఉంటాయి మీకు, డెమాన్స్ట్రేషన్స్, దెన్ యువర్ వీడియో ఆడియో విజువల్, ఇవి క్లాస్ రూమ్ ఎక్సర్సైజెస్, రోల్ ప్లేస్. సపోజ్ పోలీస్ స్టేషన్ ఒక ఎస్ఐ కింద మీరు కూర్చుంటారు, సంబడి కమ్స్, ఒక విమెన్ వస్తుంది, హౌ టు ట్రీట్ హర్, హౌ టు రిసీవ్ హర్, ఇదంతా రోల్ ప్లేలో చేసి చూపెట్టేవాళ్ళం, ఏది తప్పు ఏది కరెక్ట్. సో దట్స్ హౌ వాళ్ళ దీనిలో మెయిన్గా ఏంటంటే వీ ఫోకస్డ్ మోర్ ఆన్ హ్యూమన్ రైట్స్. ఓకే, హ్యూమన్ రైట్స్ అండ్ ఎస్పెషలీ ఫర్ ద సెక్యూరిటీ, వెల్ఫేర్ అండ్ సెక్యూరిటీ ద విమెన్ అండ్ మైనారిటీస్, వీటి మీద చాలా ఫోకస్ చేస్తాం. సెపరేట్ పేపర్ క్రియేట్ చేస్తాం. కానీ ఇంత మీరు ట్రైనింగ్ ఇస్తున్నా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చే ఒక కంప్లైంట్ పట్ల కానిస్టేబుల్ అవ్వచ్చు, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ వరకు కొంచెం దురుసుగా మాట్లాడడం అనేది ఇప్పుడు పోవట్లేదు. ఇప్పుడు చాలా మంది తగ్గిందండి. ఇప్పుడు డీజీ గారు వచ్చాక కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ పెట్టి ఈవెన్ ఇప్పుడున్న డీజీ గారు అంటే ఐపీఎస్ఎల్ నుంచి ఇన్స్పైర్ DSP వరకు బాగానే ఉంటున్నారు. కింద స్థాయికి వచ్చేసరికి వాళ్ళ నోటు దురుస్తాను వల్లే పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది. అది నేను టోటల్ కాదన్ను. ఈవెన్ వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ టు సీ దట్. కానీ ఇప్పుడు ఏమైందంటే మీకు ఈవెన్ కానిస్టేబుల్లో కూడా వీ గెట్ లాట్ ఆఫ్ ఇంజనీర్స్, హైలీ క్వాలిఫైడ్ పీపుల్ వచ్చారు. మన ఎస్ఐస్ వీ ట్రైన్ 267 2016. అవుట్ ఆఫ్ 267, 160 వర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. ఎందుకు అక్కడ జాబులు లేకపోవడము, రెండోది బికాస్ దే ఆర్ కాంపిటెంట్ నో, దే పేడ్. ఇంతకుముందు రన్నింగ్ అవన్నీ ఉండేవి ఫిజికల్, దెన్ దే టు గో ఫర్ రిటర్న్ టెస్ట్. నౌ ద కాన్సెప్ట్ ఈస్ బీయింగ్ చేంజ్డ్. ఫస్ట్ వాళ్ళు రిటర్న్ టెస్ట్ రాస్తారు, ఫస్ట్ గ్రే మ్యాటర్ టెస్ట్ చేసాక దెన్ దే టు కండక్ట్. కానీ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ అనగానే ఒక కార్టూనిస్ట్ ఈజీగా బొమ్మ వేసే విధంగా అంత పెద్ద బొజ్జ పెట్టుకొని తరగడం అనేది ముందు ఆ సెటప్ని ఎందుకు మార్చలేకపోతున్నారు? అది కూడా కొంతవరకు వీళ్ళకి ట్రైనింగ్లో పెట్టాం క్లాసెస్ అవి. ఇట్స్ ఆల్ ఇండివిజువల్. ఇది బాడీ మెయింటైన్ చేయడము, తర్వాత ఇవన్నీ ఇండివిజువల్. మేబీ బికాస్ ఆఫ్ వర్క్ లోడ్ అండ్ స్ట్రెస్ అండ్ డే ఇన్ అండ్ డే అవుట్ దే హ్యావ్ టు వర్క్. టైమింగ్స్ ఉండవు, దెన్ టైంకి తినలేడు. హీ హ్యాస్ హిజ్ ఓన్ ప్రాబ్లమ్స్. మనం బయట నుంచి చూడడానికి అలా ఉంటుంది, కానీ వన్స్ యూ గెట్ ఇన్ టు దట్ స్లాట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ కానిస్టేబుల్కి. దే ఆర్ నో టైమింగ్స్ లైక్ అదర్ ఆఫీసర్స్. వేరే డిపార్ట్మెంట్స్ అన్ని ఫైల్తో డీల్ చేస్తాయి. FILE, వీ డీల్ విత్ లైఫ్స్, LIFE. ఆ ఫైల్ ఆల్ఫాబెట్స్ని మేము మారుస్తే ఇది లైఫ్తో డీల్ చేస్తుంది, ఫైల్తో డీల్ చేస్తుంది. కాబట్టి వీ డోంట్ హ్యావ్ టైమింగ్స్ తిండికి వాటికి. దెన్ దే హ్యావ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. సో ట్రాన్స్ఫర్స్, ఇది దే డోంట్ హ్యావ్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే మీరు ఈ ప్రాబ్లమ్ మీరు ఐడెంటిఫై చేస్తారు, దీనికి సొల్యూషన్ ఏమైనా కనుక్కున్నారు? మీరు చెప్తున్న చాలా 100% కరెక్ట్. ఒక కానిస్టేబుల్కి లైఫ్తోనే వారు వర్క్ చేస్తుంటారు. అతను మాట్లాడే వ్యక్తులు చాలామంది రకరకాల వ్యక్తులు వస్తుంటారు. అందరితో మాట్లాడడం అనేది కొంత పేషెన్స్ పోతుంది. నెక్స్ట్ ఆయనకు వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు ఉండొచ్చు, హాలిడేస్ ఉండవు, ఏదో హెల్త్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా అల్టిమేట్గా విక్టిమ్ మీద కనిపిస్తుంటుంది, ఫోకస్ అవుతుంది. దీనికి సొల్యూషను అంటే కానిస్టేబుల్కి లీవ్స్ ఇవ్వడం కానీ, లేదా కానిస్టేబుల్ హాలిడేస్ వారంలో ఒకరోజు సెలవు ఇవ్వడం, ఇటువంటివన్నీ మీరైనా ఈ డైవర్టెడ్ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్లు నేను SP జగిత్యాల ఉన్నప్పుడు వీక్లీ హాఫ్ ఇచ్చాను. ఈవెన్ SIs అనేవాడు, సార్ ఆల్మోస్ట్ ఇంత స్ట్రెంత్ వెళ్ళిపోతుంది, కష్టం. ఐ సెడ్ నో, ఐ టు టేక్ అటెండెన్స్ డైలీ, ఎవరెవరు వెళ్ళారని. వాళ్ళందరూ కెమెరా ముందు నిలిచేవాళ్ళు, ఎవరెవరు వెళ్ళిపోతున్నారు. సో ఐ టు మానిటర్. అంటే మరొక సినిమాలో లాగా ఏమో ఇవన్నీ నేను చూడలేదు కానీ, బట్ ఐ టు సీ వాట్ దే ఆర్ డూయింగ్. లేదా సడన్గా నెంబర్స్ తీసుకుని, సెల్ నెంబర్ తీసుకుని అడిగేవాడిని వెదర్ యూ గాట్ ద ఆఫర్ నాట్ అని. ఇది చేయొచ్చు, చేయాలంటే. అంటే మీరు SPగా మీకు ఇండిపెండెంట్ ఛార్జ్ వచ్చింది కాబట్టి మీరు చేశారు. నేను అంటుంది మీరు PTC ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి గవర్నమెంట్కి ఏమైనా మీరు పంపారు? అప్పుడు రాసాం కదా. కానీ దాని ఏమైనా వర్క్ జరిగిందంట? వర్క్ అంటే ఇప్పుడు మీకు దిస్ లాట్ ఆఫ్ వేకెన్సీస్ అవి ఇంకా ఫిల్అప్ చేయాలన్నమాట. దిస్ రిటైర్మెంట్ అన్నది మటుకు మీకు టైంకి అయిపోద్ది. నౌ నెక్స్ట్ వీక్ ఐఎమ్ రిటైరింగ్. బట్ సేమ్ థింగ్ ఇండక్షన్ అనేసరికి ఏమవుతుందంటే దిస్ ఏ ప్రాసెస్, మీకు సెలక్షన్ ప్రాసెస్, వేకెన్సీస్ తీసుకోవాలా, ఇట్ విల్ టేక్ సమ్ టైం అనమాట. ఇది ఒక్కటే కాకుండా సార్, మీరు మాట్లాడుంటారు ప్రతి కానిస్టేబుల్తో కూడా, కానిస్టేబుల్ వర్క్ లోడ్ పెరిగిందన్నది వాస్తవం కాదా? వర్క్లోడ్ ఉంది, హెస్ గాట్ వర్క్లోడ్ మోర్ దెన్. ప్రభుత్వం కూడా IPS సంఖ్య పెంచుతుంది తప్ప కానిస్టేబుల్ సంఖ్య పెంచట్లేదు అన్నది కూడా. కానిస్టేబుల్ పెంచారు ఈ మధ్య. మీరు ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉంటారు, 13,000 కానిస్టేబుల్స్ వర్ రిక్రూటెడ్ ఎట్ టైం. మన CM గారు వచ్చి ఇప్పుడున్న పాపులేషన్కి పోలీస్ డిపార్ట్మెంట్ ఈక్వల్గా ఉందా? ఇంకా వస్తుంది, స్లోలీ దే ఆర్ బిల్డింగ్ ఇట్ అప్. తర్వాత మన CM గారు ఇప్పుడు KCR గారు వచ్చాక కూడా ఈ గివ్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ టు ద డిపార్ట్మెంట్.
మేము వర్ ద ఫస్ట్ ఎస్పీస్ టు జాయిన్ బికాజ్ అవన్నీ సబ్ డివిజన్స్ బేసికలీ నథింగ్. ఐ యూస్ టు స్లీప్ ఆన్ ఏ కాట్, ఆర్డినరీ కాట్ ఇన్ ద రూమ్. చాలాసార్లు నన్ను ఆయన ఎవరో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు వచ్చి సార్ హోటల్లో ఉండొచ్చు, హోటల్ ఉంటే ఇవన్నీ ఎలా డెవలప్ చేస్తారు, ఎవరు చేస్తారు? అన్లెస్ ఐ స్లీప్ హియర్ ఈ కాట్ మీద ఐ కాంట్ డెవలప్ దట్. దాని ఒక ఎస్పీ ఆఫీస్ కింద తెచ్చి దాన్ని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తేవాలి, దానికి ఒక ఇది. సో ఇవన్నీ తేవాలంటే సంబడి హ్యాస్ టు పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అనమాట. సో కానిస్టేబుల్ది కూడా ఉంది, కష్టం ఉంది, లేదని కాదు. వేకెన్సీస్ ఇప్పుడు ఫిల్అప్ చేస్తున్నారు. దెన్ సార్ వచ్చాక, మహేంద్ర రెడ్డి గారు వచ్చాక ఆటోమేటిక్ ప్రమోషన్ పాలసీ పెట్టారు. రిటైర్ అయ్యాక వచ్చేటట్టు ముందే లిస్ట్ తయారు చేసుకోవడం. అంటే ఇక్కడ కానిస్టేబుల్లో కరప్షన్ అనేది తగ్గించాలంటే మీ దగ్గర ఉన్న కాన్సెప్ట్ మానిటరింగ్, సూపర్విజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఫస్ట్ దిస్ షుడ్ బి ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాట్ దే ఆర్ డూయింగ్. అది కానిస్టేబుల్ అవనండి, ఎవరైనాండి, హోంగార్డ్ అవనియండి. నేనేం చేశానంటే బేసిక్గా ఇట్స్ నాట్ దట్ అవుట్ ఆఫ్ గ్రేట్నెస్ ఆర్ ఎనీథింగ్. డే 1 when I joined, and the dice I told, ఇది నా నెంబర్, ఐ విల్ నాట్ టాక్ మచ్, యూ జస్ట్ కాల్ మీ ఎనీ టైమ్. ఐ వాజ్ అవైలబుల్. వాడు ఫోన్ చేస్తే రాత్రి చేస్తాను, తిట్టడం. అంటే మీరు ఎస్పీగా వెళ్ళిన తర్వాత కాకుండా పీటీసీలో ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు కానిస్టేబుల్ కరప్షన్ తగ్గడానికి కానీ, లేదా కానిస్టేబుల్లో వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ రావడానికి, ఇండివిజువల్గా ఫీల్ అవ్వడానికి మీరేమైనా అప్పట్లో? వీ యూస్ టు టీచ్ ద మోరల్స్ అండ్ వాల్యూస్. పాపము పుణ్యము ఇవన్నీ చెప్పేవాళ్ళము. తర్వాత డిపార్ట్మెంట్ యూనిఫామ్లో ఉన్నావు నువ్వు. యూనిఫామ్లో ఉన్నప్పుడు నీ బాధ్యత మోర్ దెన్ దాట్. ఇప్పుడు జీతం సరిపోకపోతే వేరే దానికి వెళ్ళు. జీతం సరిపోలేదనుకోండి, యూ నీ నాట్ వర్క్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఎంతమంది, నాట్ ఈవెన్ 10% ఆఫ్ ద పీపుల్ ఆర్ గవర్నమెంట్ సర్వెంట్స్. రిమైనింగ్ 90% దే ఆర్ డూయింగ్ బిజినెస్ అండ్ దే ఆర్ ఎర్నింగ్ మోర్ దెన్. చాలా ఉన్నాయి. సో ఈ డిపార్ట్మెంట్లో వచ్చాక యూనిఫామ్ వేసుకొని డబ్బులు సంపాదిస్తానంటే మటుకు పబ్లిక్ ఒప్పుకోరు. అసలు నీ కాన్షియస్ ఒప్పుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఆ విధంగా పీటీసీలో 6 సంవత్సరాలు ఐ వాజ్ ఇన్ లూప్ లైన్ ఇన్ ద సెన్స్ 13 years ఐ వాజ్ ఇన్ ట్రైనింగ్. నేను జీతం మీద బతికాను. అకార్డింగ్లీ ఐ యూస్ టు క్యాటర్ మై థింగ్స్, నా నీడ్స్ కానీ నా యొక్క ఇవి కానీ. ఐ నెవర్ యూస్ టు స్ప్రెడ్ మై లెగ్స్ బియాండ్ దట్ అనమాట. ఇప్పుడు మీరే చెప్తున్నారు దాదాపు 13 సంవత్సరాలు లూప్ లైన్లో ఉన్నారని. అంటే మీ బ్యాచ్మేట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ మంచి పోస్టింగ్ చేసినప్పుడు అనంత్ శర్మ గారు లూప్ లైన్లో ఉండడానికి కారణం ఏంటంటారు? నేను ట్రైనింగ్ ఇష్టంగా ఉంటున్నాను. అండ్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హైదరాబాద్ సిటీ. నా పిల్లలిద్దరిని చదివించుకున్నాను శుభ్రంగా. డైలీ ఈవినింగ్ వచ్చాను, ఐ యూస్ టు ఈట్ విత్ దెమ్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫైనలీ. సో నా పాప ఇప్పుడు అమెరికాలో ఉంది, డెలైట్లో చేస్తుంది, న్యూయార్క్లో ఉంది. సూపర్. పెద్ద పాప డాక్టర్, ఏషియన్లో చేస్తుంది. సో ఐ హ్యావ్ 2 daughters. సో వాళ్ళ ఈ ఎడ్యుకేషన్, ఐ యూస్ టు సిట్ విత్ దెమ్, ఐ యూస్ టు స్టడీ విత్ దెమ్. దట్ వాజ్ ద హ్యాపీనెస్ ఐ హ్యాడ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో ఈవినింగ్ రావాలా, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలా. ఇప్పుడు ఒక పాయింట్ వచ్చాక, ఇప్పుడు నేను రిటైర్ అవుతున్నా ఆఫ్టర్ 1 week. ఇఫ్ ఐ లుక్ బ్యాక్, ఇట్స్ నాట్ ద ప్రాపర్టీ ఇన్ బంజారా ఆర్ 10 acres ఆర్ 50 acres సమ్వేర్ ఇట్ మ్యాటర్స్. నేను ఫ్యామిలీతో ఏం స్పెండ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఈరోజు వాళ్ళు వేరే వేరే చోట్ల ఉన్నారు. ఎప్పుడు ఇయర్కి ఒకసారి వస్తే 10 days ఉండి వెళ్ళిపోతుంది. బట్ ఎంత టైం స్పెండ్ చేసాం ఫ్యామిలీతో అన్నది అల్టిమేట్లీ దట్ కౌంట్స్. మీరు ఎంత సంపాదించారు ఎవరు కాదు, ఇంపార్టెంట్ కాదు. సో వీళ్ళకి కూడా అదే చెప్పేవాడిని, నీ యొక్క నీడ్స్ తగ్గించుకో. జీతం సరిపోతుంది నీడ్స్ తగ్గించుకుంటే. క్వార్టర్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు, దాని తగ్గట్టు ఉండు. నువ్వు తింటా పోతుంటే ఎంతనే తింటావు. ఒక మోరల్స్ వాల్యూస్ లేకుండా యూనిఫామ్ వేసుకుంటే వేస్ట్. సార్, పోలీసులో సాధారణంగా మంచి పోస్టింగ్, చెడ్డ పోస్టింగ్, 2 పోస్టింగ్లు ఉంటాయండి. మంచి పోస్టింగ్ అంటే అర్థం ఏంటి, చెడ్డ పోస్టింగ్ అంటే అర్థం ఏంటి? జనరల్గా పబ్లిక్లో ఉన్న కాన్సెప్ట్ చెప్తాను. పోలీసులో ఉన్న పోస్టింగ్, నాకు మంచి పోస్టింగ్ వస్తుంది, నా బ్యాచ్మెంట్ లూప్ లైన్ మంచి పోస్టింగ్లో ఉన్నాడు, నేను లూప్ లైన్లో ఉన్నాను. ఇది మన మెంటల్ యాటిట్యూడ్ బట్టి ఉంటుందండి. జనరల్గా పబ్లిక్ కూడా, నేను 6 years పీటీసీ అంబర్పేటలో ఉన్నప్పుడు వన్ ఫెలో కాల్డ్ మీ, నా ఎస్ఎస్సి ఫ్రెండ్. అరే ఎన్నిసార్లు పోస్టింగ్స్ అవుతున్నాయి, నీది ఎక్కడా కనబడదు, నువ్వు బతుకున్నావా అని అడిగాడు నన్ను రోజు. 6 years ఇట్ వాజ్ సైలెంట్ బికాస్ ఐ వాజ్ ఇన్ 1 chair, సేమ్ ప్లేస్ 6 years. సో అసలు ఉన్నావా అని బాంబే నుంచి కూడా ఎవరో చేశారు, ఓఎన్జీసీ నుంచి. అసలు ఎక్కడున్నారు సార్, నీది ఎప్పుడు ఎక్కడ కనబడదని. పోస్టింగ్ మంచిది చెడ్డదన్నది జనరల్ పబ్లిక్ ఏంటంటే, ఇఫ్ యూ ఆర్ ఇన్ ఫోకల్ పోస్టింగ్ లైక్ సిపి ఆర్ ఎస్పీ ఆర్ డిఎస్పీ, చేస్తే ఇట్స్ మంచి పోస్టింగ్ బికాస్ పబ్లిక్తో ఇంటర్ఫేస్ ఉంటుంది, పబ్లిక్ వస్తుంటారు వెళ్తుంటారు. లూప్ లైన్ అన్నది సిఐడి కానీ ఇంటెలిజెన్స్, ఆల్ దీస్ థింగ్స్ దట్ ఇట్ ఆల్ ఇండివిజువల్ యొక్క యాటిట్యూడ్ బట్టి ఉంటుంది. అంటే పబ్లిక్ ఒపీనియన్లో మీరు అన్నట్లుగా సిపి, ఎస్పీ, డిఎస్పీ. ఓకే, డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా మంచి పోస్టింగ్ కావాలని పైరులు చేస్తుంటారు. ఆ మంచి పోస్టింగ్ అంటే ఫోకల్ పోస్టింగ్ ఇస్ రైట్. అంటే అక్కడ ఇన్కమ్ వస్తుందన్నా, లేదంటే పబ్లిక్ ఇంటరాక్ట్ కాదు. సమ్ పీపుల్ లైక్, ఇప్పుడు మీరు సర్వీస్ చేయాలనుకోండి. నేను ఐ వాజ్ ఇన్ ఏపీ పోలీస్ అకాడమీ. అనురాగ్ శర్మ గారు వచ్చారు, సార్ గివ్ మీ ఎస్పీ పోస్ట్. ఒక 1.5 years 2 years ఉండేవాడిని నేను. ఐ వాజ్ 58 బై దట్ టైం.
సో ఏజ్ వాజ్ ఆల్సో ఫ్యాక్టర్. ఎస్పీ అంటే యంగ్ పీపుల్కే ఇస్తారు జనరల్గా. 58 years యూ షుడ్ బి ఏబుల్ టు వాక్ అండ్ అదర్ థింగ్స్. ఫిజికలీ ఫిట్ ఉన్నాను కాబట్టి లక్కలీ ఐ వాజ్ ఫార్చునేట్ ఎనఫ్ టు గెట్ ఎస్పీ పోస్ట్ అనుకోండి. అక్కడ ఉంటే మీరు ఏంటంటే మీరు సర్వీస్ చేయొచ్చు. అంటే సర్వీస్ చేయడానికి మంచి పోలీస్ స్టేషన్ అంటే ఇన్కమ్ వచ్చే పోలీస్ స్టేషన్ కాకుండా ఎక్కడైనా సర్వీస్ చేయొచ్చు కదండి. అక్కడ ఏంటంటే మీరు యూ విల్ బీ విత్ ద పబ్లిక్. పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడానికి, పబ్లిక్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారు అక్కడ. ఇప్పుడు పీటీసీలోనూ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్నాను అనుకోండి, ట్రైన్ ఇస్తూ ఉంటారు. మీరు పబ్లిక్తో ఎక్కువ ఉండదు. ఇప్పుడు నేను ఎస్పీ జగిత్యాల చేశాను. ఎస్పీ జగిత్యాల కింద డైలీ ఐ యూస్ టు ఇంటరాక్ట్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి నీడ్స్, వాళ్ళ కష్టాలు, యూ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ దెమ్ అండ్ యూ గెట్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఓకే, మీకు ఆ సాటిస్ఫాక్షన్ వల్ల రూమ్లో ఉండి మీరు క్లాసులు చెప్పుకుంటుంటే ఉండదు. సో సమ్ పీపుల్ దే వాంట్ టు సర్వ్ ద సొసైటీ. మీరు అంబర్పేట సిపిఎల్ ఉన్న టైంలోనే ఒక పెద్ద వ్యక్తితో మీరు ఫైట్ చేయడం, ఆ వ్యక్తి వల్ల మీకు ప్రమోషన్ కూడా ఆగిపోయింది అనేది ఉంది వార్త. అది కరెక్టే కొంతవరకు. ఐ వర్క్ ఫర్ మోరల్స్ అండ్ వాల్యూస్. ఏం జరిగిందండి? మోరల్స్ అండ్ వాల్యూస్ కొంచెం దెర్ వాజ్ సమ్ సార్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ సమ్వేర్ అన్ అడ్వర్సరీ నోట్ వాజ్ సెంట్ అండ్ ఐపీఎస్కి ఏంటంటే అన్ని అవుట్ స్టాండింగ్ ఉండాలి, 5 అవుట్ స్టాండింగ్స్ ఉండాలి. Of course, I had a good record and other things, but that was the only one which, of course, I got it dropped. Government level drop అయింది, బట్ ఇప్పుడు డ్రాప్ అయితే దేర్ కన్సిడరింగ్. ఆ రోజుల్లో కన్సిడర్ చేసేవాళ్ళు కాదు. సో ఆ డ్రాప్ అయినందుకు మళ్ళీ 3-4 years గ్యాప్ వచ్చింది నాకు. అంటే అసలు ఏం జరిగిందండి? ఎందుకు అంత పెద్ద ఇష్యూ వచ్చింది? అది మీ ప్రమోషన్కి అడ్డం పడింది కాబట్టి. ఇట్ వాజ్ ఎ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ థింగ్ వేర్ బియాండ్ ఆఫీస్ ఇదనమాట. ఎవరు ఆఫీసర్? ఒక అప్పుడున్న ట్రైనింగ్ ఆఫీసర్ ఆయన ఉండాలి. ఓకే, సో ఆయనకి మీకు మధ్యన ఎందుకు ఆయన మీద కూడా మంచి క్లీన్ షీట్ ఉంది, అటువంటి వ్యక్తితో మీకు ఎందుకు పడింది? మీకు ఆయన మధ్యన ఎందుకు అంత వివాదాలు వచ్చాయి? ఏదైనా కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాన్ పవర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ వెహికల్స్ అండ్ అదర్ థింగ్స్ సంబడి ఈజ్ ఆస్కింగ్, బికాస్ పీటీసీ ఈజ్ హోస్ట్ అన్నిటికీ వెహికల్స్కి. దట్ అంబర్పేట ఇట్ వాజ్ హెడ్ క్వార్టర్ స్టేషన్ కాబట్టి వీ స్ట్ హ్యావ్ లాట్ ఆఫ్ వెహికల్స్ అండ్ అదర్ థింగ్స్. మీరు ఇక్కడ అంబర్పేట కానీ అప్ప కానీ వీటిలో వెహికల్స్ అవి ఎక్కువ ఉంటాయి మీకు. వీ హ్యాడ్ లాట్ ఆఫ్ మెన్ అండ్ ఇది బికాస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటారు 150-160 మంది ఉంటారు. సో 4 హోమ్ గార్డ్స్ పంపి వాళ్ళని పంపి. సో దెర్ ఇస్ ఎ కట్ ఆఫ్ పాయింట్. బియాండ్ దట్ ఐ కెనాట్ గివ్ బికాస్ ఎంత సీనియర్ ఆఫీసర్. అప్పట్లో ఆఫీసర్ ఇంటికి మీరు పనిచేస్తున్న దగ్గర కొంతమంది కానిస్టేబుల్ పంపారని కూడా వార్తలు వచ్చాయి. అది వాస్తవం కాదంటారు? జనరల్గా అడిగినప్పుడు ఇస్తాం, ఏదైనా పనులు ఉన్నప్పుడు. తప్పే కదా, సీనియర్ ఆఫీసర్ కాబట్టి. అంటే ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఇస్తాం అంతవరకే. బియాండ్ దట్ అనేది ఇంట్లో ఇల్లు కట్టడానికి కానీ వాడచ్చా? ఆర్డర్లీ కాదు. ఇట్ వాజ్ నాట్ ఫర్ ఆర్డర్లీ పర్పస్. ఏదైనా పని ఉన్నప్పుడు పంపిస్తాం కానీ ఆర్డర్లీ పని కాదనమాట. ఇట్ వాజ్ మోర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఓన్లీ. బట్ ఒక పాయింట్ తర్వాత నేను స్టాప్డ్. మీరు వివాదాన్ని పూర్తిగా చెప్తే అది బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అప్పట్లో పేపర్లో కూడా వచ్చింది, ఒక ఐపీఎస్కి ఒక డిఎస్పీ మధ్యన వివాదాలు, అతను ఇల్లు కట్టుకోవడానికి కాళ్ళు అడ్డం పెట్టిన అధికారి. అప్పుడు నేను ఎస్పీ నాన్ క్యాడర్ ఉండాలి. నాన్ క్యాడర్ ఎస్పీ. నేను లిమిట్లో పనిచేశాను. ఐ నెవర్ కేర్డ్ ఫర్ ది స్టార్స్ అండ్ అదర్ థింగ్స్. ఇప్పుడు నా బ్యాచ్ డిఐజీస్ అయ్యారు 3 years. సమ్ పీపుల్ గాట్ ఐజీస్. నేను అవుతాను, ఆన్ పేపర్ అవుతాను. ఇఫ్ నాట్ టుడే టుమారో 2017 ఐ షుడ్ గెట్ మై సీనియారిటీ. కానీ మోరల్స్ వాల్యూస్ ఒక ఫ్రేమ్వర్క్లో పని చేయకపోతే ఐ డోంట్ థింక్ ఇట్స్ ఆఫ్ నో యూస్. లెట్ ఇట్ బి డిపార్ట్మెంట్ ఆర్ ఎనీథింగ్. ఓ యూనిఫామ్ వేసుకున్నాక వీ షుడ్ హ్యావ్ దట్ రెస్పెక్ట్. అంటే కేవలం ఆ వివాదమే మీ ఇద్దరి మధ్యన? అంటే ఐఏసీఆర్ ఇట్ వాజ్ ఓన్లీ అడ్వైజరీ థింగ్. ఓ అడ్వైజరీ మేమో లాగింది బికాజ్ ఐపీఎస్ సెలక్షన్స్ ఆర్ సో టఫ్. దీని మీద మీ డీజీ కూడా కంప్లీట్ ఇచ్చే అన్నీ ఇచ్చాను. గవర్నమెంట్ లెవెల్ డ్రాప్ చేయించాను నేను. బికాజ్ వితౌట్ ఎనీ మెమోస్ ఆర్ ఎనీథింగ్ ఇట్ వాజ్ unnecessarily it is being floated అని. I got it dropped. There was a GO. The GO పెట్టి డ్రాప్ అయింది. బట్ యూపీఎస్సీ సెలక్షన్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్. సో అక్కడ నన్ను కొంత సైడ్ ట్రాక్ చేయడం జరిగింది. ఎవరు సైడ్ ట్రాక్ చేయడం జరిగింది? అంటే యూపీఎస్సీ లెవెల్లోనే ఐ వెంట్ టు కోర్ట్. నేను ఇక్కడ సెంట్రల్ ట్రిబ్యునల్ మూవ్ చేశాను అప్పుడు. సో నెక్స్ట్ బ్యాచ్ ఒక్కసారి మీకు ఒక గ్యాప్ వస్తే దెన్ 4-5 years పడుతుంది మీకు అది కవర్ చేయడానికి, అది రికార్డ్ క్లీన్ అవ్వడానికి. బికాస్ 5 ACRs అవుట్ స్టాండింగ్ ఉండాలి. ఐ హ్యాడ్ అవుట్స్టాండింగ్. ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఆర్ అవుట్స్టాండింగ్. మీరు అప్పుడు బాధపడ్డారా? డిపార్ట్మెంట్లో వచ్చాను, ఏదో మంచి సర్వీస్ చేద్దామని వచ్చాను, కానీ ఈ రకంగా నన్ను వేధిస్తున్నారని మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? నేను ఓఎన్జీసీలో ఉన్నట్టు మెంబర్ అవుతాను, నెక్స్ట్ చైర్మన్ అది. బికాజ్ ఐ వాజ్ వెరీ గుడ్ ఇన్ జియాలజీ. ఈవెన్ వన్ ఐ వాజ్ లీవింగ్ దిస్ డైరెక్టర్ ఆల్సో ఆస్క్డ్ మీ వై యూ ఆర్ లీవింగ్ జియాలజీ అన్నాడు. వై యూ ఆర్ లీవింగ్ ఓఎన్జీసీ అనలే, వై యూ ఆర్ లీవింగ్ జియాలజీ అన్నాడు. సో నేను ఐ వాజ్ యంగ్ సైంటిస్ట్ దట్ టైమ్.
ఐ వాజ్ జస్ట్ 84 అనుకోండి. 84లో మీరు ఇంత సర్వీసు మంచి సైంటిస్ట్ ఉన్న మీరు డిపార్ట్మెంట్లో రావడం సర్వీస్ చేసుకుంటూ వస్తారు. మీకు ఒక ఐపీఎస్ క్యాడర్ రాకుండా ఒక యూపీఎస్ సిస్టంలో ఒక వ్యక్తి మీకు ఈ విధంగా ఇబ్బంది పెట్టడంతో మీరు ఏమైనా హర్ట్ అయ్యారా? హట్ అండ్ ఇట్స్ యూ ఆర్ గోయింగ్ అండ్ సిట్టింగ్ బిఫోర్ యువర్ జూనియర్. ఇట్స్ అ ర్యాంక్ కాన్షియస్నెస్ కదా డిపార్ట్మెంట్లో. సో అల్టిమేట్లీ యువర్ జూనియర్ ఈజ్ గెటింగ్ ప్రమోటెడ్ బిఫోర్ యూ అండ్ ఏ డే విల్ కమ్ వేర్ యూ హ్యావ్ టు ఫేస్ టు ఫేస్ రావాల్సి వస్తుంది. వన్స్ జూనియర్ ఆర్ సీనియర్, వన్స్ యూ సీ స్టార్స్ అండ్ షోల్డర్ ఇర్రెస్పెక్ట్ టు ద పర్సన్, వెదర్ ఆయన మురళీధర్ గారు ఆనంద్ శర్మ, ఈ స్టార్ చూసాక ఆటోమేటిక్ చెయ్యి వీ హ్యావ్ టు సెల్యూట్ హిమ్. అది ఇది ప్రోటోకాల్, ఇది డిపార్ట్మెంట్లో వీ వర్క్ విత్ డిసిప్లిన్. ఆయన జూనియర్ సీనియర్ అని చూడాలి. మై ఓన్ బ్యాచ్మేట్స్ ఫర్ మై డిఏజెస్, ఐ టు సెల్యూట్ దెమ్ అండ్ రిసీవ్ దెమ్. అప్పుడు మీరు చాలా ఫీల్ అయి ఉంటారు. ఫీల్ ఏమండి, అఫీషియల్గా చేసాం. ఐ నో మై కాంపిటెన్స్ కదా. నేను మెరిట్ లేదనుకోండి, నా కాంపిటెన్స్ లేదనుకోండి, దెన్ అట్లా ఉంటే మనం ఇదవుతాం. నాకేమి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేదు. ఐ స్టూడ్ ఫర్ దిస్ వన్ మోరల్స్ వాల్యూస్కి నిల్చున్నాను, ఒక పద్ధతిలో పనిచేశాను కాబట్టి ఐ వాజ్ సైడ్ ట్రాక్డ్. ఎవ్రీబడి నోస్. నీ యాటిట్యూడ్ చేంజ్ అయితే కానీ అవ్వదండి. యాటిట్యూడ్ ఐ కెనాట్ చేంజ్. మోరల్స్ వాల్యూస్ చిన్నప్పటి నుంచి పేరెంట్స్ నేర్పించింది జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ స్టార్స్. ఐ కెనాట్ చేంజ్ మై యాటిట్యూడ్ ఓవర్ నైట్. ఐ కెనాట్ షూప్ డౌన్ టు దట్ లెవెల్ కదా. కరెక్ట్. సో అదే నేను చెప్తాను ఇప్పుడున్న వాళ్ళకి కూడా. ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ర్యాంక్, బట్ ఐ హ్యావ్ మై ఓన్ క్రెడిబిలిటీ. యూ టేక్ మీ టు ఎనీ హాల్ వేర్ ఆఫీసర్స్ సిట్, ఐ హ్యావ్ మై ఓన్ క్రెడిబిలిటీ. నేను వెళ్ళి కూర్చున్నట్టు పీపుల్ విల్ రెస్పెక్ట్ మీ, మేబీ ఫర్ మై నాలెడ్జ్ ఆర్ ఎకనామిక్ ఇంట్రెస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐఎమ్ కాంపిటెంట్. కరెక్ట్. కానీ ఫోకల్ పోస్టింగ్ లేదు, అది లేదని వై వీ షుడ్ ఇది. యూ లీవ్ మీ ఎనీవేర్ ఇన్ ఎనీ కాన్ఫరెన్స్ ఆర్ ఎనీవేర్ ఎనీ సబ్జెక్ట్. అప్పాలో కూడా ఐ టు టీచ్ ఎనీ సబ్జెక్ట్. మీరు ఫారెన్సిక్ సైన్స్ అని, మెడిసిన్ అవ్వండి, ఏదవనండి, జస్ట్ వాక్ ఇన్, ఐ కెన్ టీచ్ ఎనీ సబ్జెక్ట్, ఎనీథింగ్. సో అలాగా నేను ఫీల్ అవ్వలేదు. కానీ ఒకటి ఏంటంటే దేర్ ఇస్ ఎ గ్యాప్. ఇప్పుడు మీరు ఆర్ఏసీలో 2 టైర్ ఏసీ టికెట్ కొనుక్కొని మీరు జనరల్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేస్తూ మీరు అనకాపల్లి వచ్చాక అప్పుడు మీకు ఏసీలో కూర్చోపెడితే, మీరు అనకాపల్లి నుంచి వైజాగ్ ఎంత దూరం మీకు చెప్పండి? హార్డ్లీ 25 kilometers. దట్స్ వాట్ ఇట్ హ్యాపెండ్ ఇన్ మై కేస్. ఐపీఎస్ ఎట్ ద లాస్ట్ ఇంకా ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ మై సర్వీస్ దే గేవ్ మీ. సో వాట్ ఆల్ ద ఫ్రూట్స్ ఐఎమ్ సపోజ్ టు ఎంజాయ్. ఒక ఎస్ఐ కింద జాయిన్ అయినో డిఏజ్ అవుతున్నాడు. నేను డైరెక్ట్ రిక్రూట్ డిఎస్పీ. ఐ వాజ్ 3rd టాపర్ ఇన్ ద గ్రూప్ 1. సో అన్యాయం అయింది. దట్స్ వాట్ ఐ టోల్డ్. ఆ టైంలో నా ఆఫీసర్స్ కూడా నేను చెప్పాను, నో డౌట్ అయింది, బట్ నేనేంటన్నది అందరికి తెలుసు. నేను స్పేడ్ని స్పేడ్ అంటాను, డైమండ్ అంటాను. సో నేను ముందే చెప్పాను మీకు, నా గాడ్ ఫాదర్ లేరు. మై గాడ్ అండ్ ఫాదర్ ఆర్ డిఫరెంట్. సో ఐ ప్రే టు గాడ్, ఐ డూ మై డ్యూటీ. వర్క్ ఈజ్ వర్షిప్ అనుకుని పని చేస్తాను. అందుకే ఎస్పీ జగిత్యాల కింద మీరు అన్నారు, ఫస్ట్ క్వశ్చన్ మీరు అన్నారు, లాట్ ఆఫ్ అంటే చాలా కాలం మిమ్మల్ని లోపల పెట్టారు కాబట్టి మీరు యూనిఫామ్ ఇవ్వగానే తిరగడం మొదలెట్టారు. నో, నాట్ దట్. నేను తిరగడానికి అడిగి వెళ్ళాను అక్కడికి. అంటే ఒక ఎస్పీ అంటే ఎలా ఉండాలో చూపెట్టడానికి. నేను ఎంతసేపు 4 walls టీచ్ చేస్తున్న కొద్ది ఇప్పుడు ఎవరో వచ్చినోడు కూడా ఒక ఎస్ఐ కానీ సిఐ కానీ ఏమనుకుంటాడంటే, సర్లే ఈయన 12 ఏళ్ళ నుంచి ట్రైనింగ్లో ఉన్నాడు, ఇక్కడ వచ్చాను నీతులు చెప్తాడు, ఈయనకు బయట ప్రపంచం తెలుసా, అక్కడ ఏమవుతుందో తెలుసా ఈయనకి, ఈయన ఇక్కడ ఏవో చెప్తాడు, బట్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ అప్లికబుల్ దేర్ ఇన్ ద ఫీల్డ్ అనుకుంటాడు. ఓకే, వాటి దగ్గర వెళ్ళే ముందు మీరు అంబర్పేట సిపిఎల్ తర్వాత జగిత్యాల ఎస్పీగా మీకు ఎప్పుడు వచ్చింది పోస్ట్? మనకి డిస్ట్రిక్ట్స్ ఫామ్ అయ్యి కదా మీకు దశమి రోజు, సేమ్ డే ఐ వాస్ గివెన్. అంటే మీరు ఒకసారి ఎక్స్పెక్ట్ చేశారా? యా, ఐ వాస్ ప్రామిస్డ్ బై డీజీ. అచ్చా, అప్పుడున్న డీజీ గారు అనంత్ శర్మ గారు. అనురాగ్ శర్మ. ఓకే, నేను అడిగాను, సార్ గివ్ మీ పోస్టింగ్, నేను లెట్ బి 1.5 years 2 years, ఐ షో దెమ్ వాట్ ఈజ్ ఎస్పీ. ఫస్ట్ పోస్టింగ్ మీరు తీసుకున్న తర్వాత ఎస్పీగా చార్జ్ తీసుకున్నప్పుడు ఏమనిపించింది? ఆ రోజు చెప్పాను కదా మీకు, అంత డయాస్ కలెక్టర్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు, దేవర్ సో మెనీ పొలిటీషియన్స్. ఐ డెంట్ స్పీక్ మచ్ ఆన్ దట్ డే. నేను ఒక వీడియో కూడా క్లిప్పింగ్ పంపించాను. ఐ జస్ట్ సెడ్ దిస్ ద థింగ్, దిస్ మై నెంబర్, మీరు సెల్ నెంబర్ పెట్టుకోండి, ఏ పని ఉన్నా ఏది ఉన్నా ఎప్పుడైనా నన్ను కాల్ చేయండి. సో ఐ విల్ బి అట్ యువర్ డోర్ స్టెప్, బట్ డోంట్ కాల్ మీ ఫర్ సిల్లీ థింగ్స్, ట్రివియల్ థింగ్స్కి. రియల్గా నీడ్ ఉన్నప్పుడు కాల్ చేయండి, నేను వస్తాను. సో ఎస్పీగా చార్జ్ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా కొంత విషయం అనుకుంటారండి. పోలీస్ డెఫిసిట్ తగ్గించడానికి మీరు తీసుకున్న చర్య ఏంటి? కన్వర్షన్ రేట్ పెంచడానికి మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి? ఇప్పుడు మీకు ఫస్ట్ క్రైమ్ కంట్రోల్ చేయాలి మీరు. కన్విక్షన్ రేట్ ఈజ్ ఓకే, ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఒకటి ప్రోయాక్టివ్గా ఉండాలి పోలీసింగ్. ఇప్పుడు దొంగతనాలు అవుతున్నాయి అనుకోండి, ఇప్పుడు సీఎం గారు ఏం చేశారంటే మీకు 31 జిల్లాలు ఫామ్ చేశారు. నేను ధర్మపూర్లో ఉన్నప్పుడు అక్కడ టెంపుల్కి వచ్చారు, పర్వన్ రాములు గారు ఉన్నారు, డీజీ గారు, ఇప్పుడు టూరిజం చైర్మన్ ఏదో ఉండాలి, అక్కడ ఏదో బోట్స్ ఏవో పెడదామనుకొని రివర్ మీద వచ్చారు. అప్పుడు నాకు చెప్పారు,
బాబు నేనే అడిగాను సీఎం గారికి చెప్పాను, నేను ఎస్పీ చిత్తూరు ఉన్నప్పుడు ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళాలని 2 days పట్టేది. నెవర్ ఐ హ్యాడ్ ఎనీ టైమ్ ఎక్సెప్ట్ మర్డర్ కేసెస్ తప్ప ఏవి రివ్యూ చేయలేకపోయాను. చిన్న జిల్లాలు చేస్తే బాగుండేది. సీఎం గారు ఏం చేశారు, ఆ కాన్సెప్ట్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ డోర్ స్టెప్కి వెళ్ళాలంటే కలెక్టర్ ఎస్పీ కొంచెం మూమెంట్ ఎక్కువ ఉండాలి. దే షుడ్ బి సీన్ కాన్స్పిక్స్లీ, దే ఆర్ 2 eyes ఆఫ్ ద గవర్నమెంట్. ఆ కాన్సెప్ట్ మీద చిన్న జిల్లాలు చేశారు. చిన్న జిల్లాలు చేశాక ఐ కాంట్ కన్ఫైన్ మై సెల్ఫ్, ఒక సబ్ డివిజన్ ఏదైతే ఉందో అంత దానికి ఎస్పీని చేశారు. వీ హ్యాడ్ 62 police stations, నౌ ఐ హ్యావ్ ఓన్లీ 18 police stations. సో మీరు ఏ ఎండ్కి వెళ్ళినా కానీ గంటలో వెళ్ళిపోతారు ఈ మూల నుంచి ఆ మూలకి. సో అవుతున్నప్పుడు ఇట్ ఈస్ ఎ డ్యూటీ. ఇప్పుడు సీఎం గారు అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా ఉండాలా, పబ్లిక్ రీచ్ అవ్వాలన్నప్పుడు ఎస్పీ వెళ్ళాల్సి వస్తుంది, కలెక్టర్ వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ చేసినప్పుడు సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. ఆయన ఆశయాలు ఇప్పుడు గవర్నమెంట్ చేసింది, దేర్ ఇస్ అ పర్పస్ ఫర్ దట్. అండ్ మీకు అన్నీ ఇచ్చారు, వెహికల్స్ ఇచ్చారు, బెస్ట్ ఆఫ్ ద లాట్ దే హ్యావ్ గివెన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు ఆయన, మన సీఎం గారు, తెలంగాణ సీఎం గారు. ఒక 6 months లోపల వీ కుడ్ సెటిల్ ఎవ్రీథింగ్. బడ్జెట్ ఇచ్చారు, వెహికల్స్ ఇచ్చారు, ఏదైతే అది ఇచ్చారు. అప్పుడు అనురాగ్ శర్మ గారు ఉండాలి, ఎవరు మన డీజీ గారు. వీ హ్యాడ్ సిరీస్ ఆఫ్ మీటింగ్స్ ఇనిషియల్గా. అందరూ ఎస్పీలో కూర్చుండేవాళ్ళం. ఒకరికి ఇల్లు ఉండేది కాదు, ఒకటి గ్రౌండ్ ఉండేది కాదు, ఒకటికి ఇది ఉండేది కాదు. దెన్ వీ అక్వైర్డ్, కలెక్టర్ గారితో మాట్లాడి. కలెక్టర్స్ ఫర్ ఆల్సో వెరీ హెల్ప్ఫుల్. నా ఎస్పీ, నా జగిత్యాల కలెక్టర్ గారు కూడా హీ గేవ్ మీ ద బెస్ట్ ల్యాండ్, పీస్ ఆఫ్ ల్యాండ్ మన డిపిఓ కట్టుకోవడానికి వాటికి. సో ఇనిషియల్ ట్రస్ట్ వాజ్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ ద ఆఫీస్. ఎస్డిపిఓ వేరు, ఎస్పీ వేరు. డిపిఓ ఉంటుంది, దెన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫోర్స్ ఉండడానికి ఉండాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా, ఫోర్స్ వెల్ఫేర్. దెన్ వీ హ్యాడ్ హోమ్ గార్డ్స్. వాళ్ళంతా కరీంనగర్కి, చాలామంది కరీంనగర్కి ఓరియంట్ అయి ఉన్నారు. వాళ్ళు హోమ్ గార్డ్స్ కాబట్టి వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేయలేరు వాళ్ళు. సో కరీంనగర్ రోజు వెళ్ళి రావాలంటే వాళ్ళకి డబ్బులు అయిపోతాయి. సో దెర్ వాజ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ అట్ దట్ టైమ్ అనమాట. దాని తగ్గట్టు డిజైన్ చేసుకుంటూ దెన్ వీ కుడ్ రన్ ద షో. అండ్ టుడే ఆల్ ద డిస్ట్రిక్ట్స్, బికాస్ ఆఫ్ ద ఇనిషియల్ వర్క్ డన్ బై దాదర్ ఎస్పీస్ అండ్ కలెక్టర్స్, ఇట్ వాజ్ పీస్ఫుల్గా ఉంది. ఓకే, కానీ మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత మీరు ఒక శివమణి టైప్లో ఒక కామెంట్ చేశారు, ఎవరైనా సరే ఫోన్ చేయండి, సిల్లీ థింగ్స్ కాకుండా సీరియస్ మ్యాటర్ చేయండి అని. ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందండి? నాకు 7,000 calls వరకు వచ్చాయి. ఈవెన్ మేడం, కవిత మేడం గారు చెప్పారు, ఈవెన్ ఓపెన్ డయాస్ ఐ కుడ్ అటెండ్ 5,800. మిగతా చిన్నవి వదిలేసాను. సో యూ కెన్ ఆస్క్ ఇన్ జగిత్యాల, మీకు చాలా క్లిప్పింగ్స్ పంపించాను. అదర్ దట్ మై మొబిలిటీ ఎక్కువ నేను తిరిగేవాడిని, పబ్లిక్లో ఉండేవాడిని. హైస్ట్ గెట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ. నా సిఐఎస్ఐకి వచ్చేది కదా నాకు వచ్చేది. సో ఈవెన్ టుడే ఐ ఎంజాయ్ దట్ రెప్యుటేషన్ జగిత్యాల. ఇప్పటికీ నాకు కాల్ చేస్తే ఫ్యామిలీ మ్యాటర్స్ వచ్చేవా, లేదంటే రాబరీ, లేదంటే ఈవ్టీజింగ్, ఏ కేసు వచ్చు? ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి. ల్యాండ్ వాజ్ ప్రాబ్లమ్. ఈ రవిడీస్, నేను ఎలాగ రవిడీ మేళ పెట్టి ఐ వాడినాను. సో ల్యాండ్ గ్రాబింగ్, దెన్ డే లైట్ మర్డర్స్ ఆన్ ద రోడ్, ఆల్ దట్ స్టాప్. సమ్ రవిడీస్ దే లెఫ్ట్ జగిత్యాల, దే స్టేడ్ ఇన్ హైదరాబాద్ ఫర్ సమ్ టైమ్. హైదరాబాద్ వచ్చారు? వచ్చారు. అంటే ఇక్కడ పంపించారా? నో, దే కుడ్ నాట్ సర్వైవ్ దేర్, దే లెఫ్ట్. సో అవి చిన్న చిన్న ఇష్యూసే కానీ మీకు కొట్టుకోవడాలు ఎక్కువ తగాదాలు ఉండేవి. ల్యాండ్ ఇష్యూస్, ఆ ఇష్యూస్. దెన్ విమెన్, సెక్యూరిటీ ఆఫ్ విమెన్, దెన్ ఎక్కువ 498A కేసెస్ అయ్యాయి. అక్కడ జగిత్యాల ఏంటంటే ఇట్స్ అ పెక్యులర్ సెటప్. చాలామంది దుబాయ్లో ఉంటారు, 50 wives ఉంటారు, దే హ్యావ్ ల్యాండ్స్. సో అక్కడ చూడొచ్చు మీరు విమెన్ యొక్క లిబరేషన్ కానీ, విమెన్ యొక్క ఇది కానీ, డైనమిక్ లీడర్షిప్. షీస్ టు గో ఫర్ అగ్రికల్చర్, క్రాప్స్ పండించి ఆమె ఇల్లుని పోషించేది. ఆయన దుబాయ్లో ఉండేవాళ్ళు. చాలా ఇళ్లలో ఉట్టి విమెనే ఉండేవాళ్ళు. సో వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ ప్రాబ్లమ్స్, దెన్ వాళ్ళకి ఇన్లాస్కున్న మధ్యలో గొడవలు. సో జాబ్స్ ఇస్తామని చీటింగ్ ఒకటి, దుబాయ్ పంపిస్తామని. సో వీ హ్యాడ్ సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సార్, మీరు చెప్తున్నట్లు పబ్లిక్తో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వడానికి నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చాను అంటారు, కానీ కొంతమంది మీ దగ్గర పనిచేసే వాళ్ళు మాత్రం మా డ్యూటీ కూడా ఎస్పీ గారు చేయడంతో మాకు ఇబ్బంది అవుతుంది అనేది అప్పుడు. డ్యూటీ అంటే చిన్న జిల్లాలు చేసిన కాన్సెప్ట్ ఏంటి చెప్పండి. సో దిస్ థింగ్. ఇప్పుడు నేను వెళ్ళి సీన్కి, నేను వెళ్ళేసరికి నువ్వు రాలేదని వాడిని నేను సస్పెండ్ చేస్తే దెన్ యూ కెన్ ఆస్క్ మీ. నా కాన్సెప్ట్ ఒకటే. ఎస్పీ హెస్ గాన్ బిఫోర్ ఎస్ఐ అనుకోండి. అఫ్ కోర్స్ పీపుల్ మే లుక్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. హైరార్కీ బ్రేక్ చేస్తున్నాడు అని అంటారు. బట్ పబ్లిక్లో కాన్ఫిడెన్స్ ఏమని చూస్తూ వస్తా చెప్పండి. పబ్లిక్లో మీరు హీరో అని కాదు, ఇది ర్యాంక్. ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ ర్యాంక్ అండ్ లాట్ ఆఫ్ రిసోర్సెస్. అదే చెప్తాం, పబ్లిక్లో మాత్రం ఎస్పీ గారు రావడం అనేది మంచి ఇంప్రెషన్ వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక రెస్పెక్ట్ కూడా వచ్చింది, నో డౌట్. కానీ మేము చేసే ఎస్ఐ చేసే పని ఎస్పీ గారు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే? ఎస్ఐ చేసేది కదా. నేను ఎక్కువ దేనికి వెళ్ళానంటే విమెన్ చనిపోతే సస్పిషియస్ డెత్స్ ఐ టు గో.
ఐ హ్యాడ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ మైండ్, దేనికి వెళ్ళాలా దేనికి వెళ్ళకూడదు. నేను ప్రతిదానికి వెళ్ళేవాడిని కాను. విమెన్ చనిపోయారు అనుకోండి, ఎస్పెషల్లీ 7 years ఆఫ్ మ్యారేజ్ లోపల, సో దాన్ని సింపుల్ 174 కింద క్లోజ్ చేయొచ్చు మీరు. లేదా సూసైడ్ అనొచ్చు, లేదా ఇంకేదో అనొచ్చు, 306 పెట్టచ్చు, మర్డర్ ఏదైనా అవ్వచ్చు. సో నేను ఎందుకు వెళ్ళేవాడంటే చాలా కేసెస్ నేను వెళ్ళినవి దే ఆర్ ల్యాండెడ్ అప్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఓకే, అప్పటికల్లా ఎస్ఐ వెళ్ళి ఇట్స్ నాట్ దట్ అవుట్ ఆఫ్ హిజ్ ఆయనకి నేనేదో బ్యాడ్ ఇంటెన్షన్తో చేశాను అన్న, ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ హౌ యూ లుక్ ఎట్ ఇట్. ఇన్వెస్టిగేషన్ తక్కువ కాబట్టి వేరేగా ఉంటుంది, ఆయన ఎక్స్పీరియన్స్ తక్కువ, ఆయన అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ తక్కువ అనుకోండి. సో దే సో వర్క్ లోడ్ కూడా ఎక్కువ ఉండొచ్చు. వర్క్ లోడ్ ఉంటుంది. దే సమ్ వెరీ ట్రికిష్ కేసెస్ వేరే సిడిఆర్ అనాలిసిస్ అవన్నీ పెట్టి చేయాల్సి వచ్చింది మేము. సో రీసెంట్గా మీరు ఒక శివకుమార్ అని ఒక కెనరా బ్యాంక్ మేనేజర్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఈ నిధుల గురించి చనిపోయాడు డీహైడ్రేషన్. అది నా ఫ్రెండ్ వాళ్ళ, నా దగ్గర ఒక అబ్బాయి వస్తాడు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అయిన ఈ శివకుమార్ గారు. నాకు దొరకకపోతే ఇమీడియట్ నాకు కాల్ చేశారు, వాళ్ళ ఫ్రెండ్ ఈయనకు ఫోన్ చేసి నాకు కాల్ చేశారు. దెన్ అగైన్ జగిత్యాలకి నేను ఐ టుక్ ద హెల్ప్ ఫ్రమ్ జగిత్యాల మొన్నే. దెన్ ఆయనతో మాట్లాడాను నేను మార్నింగ్ అరౌండ్ 11:30 స్పోక్ టు మీ. మీరు ఎక్కడున్నారు సార్ అంటే, నేను ఇలా ఉన్నాను, నేను ఎక్కడున్నాను తెలియదు, నాకు దారి తెలియదు, వెళ్ళిపోతున్నాను, నాతో వచ్చిన వాళ్ళు 2 పడిపోయారు, ఎక్కడ పడిపోయారు తెలియదు, నాకు ఇప్పుడు దాహం వేస్తుంది, నేను చనిపోతాను, వెనక్కి రానేమో అంటే, పోనీ మీరు ఎక్కడున్న లొకేషన్ నాకు చూపెట్టగలరా, మీరు పెట్టినట్లు ఇందాక మీరు జీపీఎస్ పెడతారంటే నాకు ఆపరేట్ చేయడం రాదు. ఈ హ్యాడ్ గుడ్ ఫోన్ కానీ ఆయనకు ఆపరేట్ చేయడం రాదు. పోనీ 2-3 ఫొటోస్ తీసి పంపించండి మీరు ఎక్కడున్నారు అన్నాడు, అది చేయలేకపోయాడు. సో లాస్ట్కి నేనేం చేస్తుంటే జగిత్యాల నుంచి ఐ ఆస్క్ ఫర్ ద హెల్ప్. సో అక్కడి నుంచి వాళ్ళు సిడిఆర్ పెట్టగానే 12 o'clock లొకేషన్ వచ్చింది, మార్కాపూర్ అని. ఓకే, మీకు పంపిస్తాను నేను అది ఇప్పుడు. ఎగ్జాక్ట్ 12 o'clock దే కాల్డ్, మార్కాపూర్ లొకేషన్ వచ్చింది. ఆయన చెప్పాడు మార్కాపూర్ ఫారెస్ట్లో ఉన్నాను. అగైన్ 12:15 అగైన్ దే కాల్డ్, టార్గెట్ నాట్ రీచబుల్ అని నాకు రీజన్ ఇచ్చేస్తే దాన్ని అగైన్ శివరామ్ రెడ్డి ఎవరు ఉన్నారు ఆయన, దాన్ని మార్కాపూర్ సీఏతో మాట్లాడి కొంచెం పార్టీస్ పంపించమంటే ఆయన పంపించాడు. దే కుడ్ నాట్ ట్రేస్ ఆ ఈవినింగ్. మొన్నాడు పొదిలి సైడ్ నుంచి ఒక నేనే మాట్లాడి మళ్ళీ అక్కడ ఉన్న హేమంత్ ఎవరు ఉన్నారు ఆయనతో సీఏతో మాట్లాడి దెన్ వీ సెండ్ సమ్ పార్టీస్ ఇన్ సైడ్. కానీ లేట్ అయిపోయింది ప్రాసెస్లో. వై ఐఎమ్ టెలింగ్, ఇఫ్ యూ హ్యావ్ ఇంక్లినేషన్ అంటే ఎక్కడ ఒక అడవిలో ఒక మనిషి నేను ఉన్నాను పడిపోతున్నాను డీహైడ్రేషన్తో అంటే, నేను ఇప్పుడు ఎస్పీ అవ్వచ్చు, ఎస్పీ అవ్వకపోవచ్చు, బట్ ఐఎమ్ ఏ పోలీస్ ఆఫీసర్ బేసికలీ వేరే ఎవరే. నాకున్న రిసోర్సెస్ వాడి ఇఫ్ ఐ కెన్ లొకేట్ హిమ్, ఇఫ్ ఐ కెన్ హెల్ప్ ద లోకల్ పోలీస్, దట్ విల్ గివ్ దెమ్ లాట్ ఆఫ్ థ్రస్ట్ అనమాట. సో ఫైనల్గా వెళ్ళేసరికి దే కుడ్ ట్రేస్ ద డెడ్ బాడీ. తర్వాత హనుమంత్ ఆయన కూడా చేశారు. ఆ 3వ వాడు ఎవడైతే వెళ్ళాడో వాడు కృష్ణ అనేవాడు, వాడు వచ్చేసి దెన్ హీ టోల్డ్ ఇటు నుంచి వెళ్ళాము 8 మజ్జిగ ప్యాకెట్ తీసుకెళ్ళామని. అఫ్ కోర్స్ దే కుడ్ నాట్ గేజ్ ప్రాపర్లీ. ఆయన మరి ఆయనకి ఏం చెప్పి తీసుకెళ్లారు లోపలికి తెలియదు కానీ, బట్ ఫైనలీ అంటే పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అంటారు. ఇంపార్టెంట్. వేర్ ఎవర్ యూ కెన్ హెల్ప్. నేను రిటైర్ అయ్యి కూడా ఐ కెన్ హెల్ప్ పీపుల్, బికాజ్ దగ్గర 30 to 40% ఆఫ్ ద ఫోర్స్ టుడే దే ఆర్ ఆల్ మై శిష్యులు. అవును, ఆ మార్కపూర్లో కూడా మా సారే మా ట్రైనింగ్ ఇచ్చాడు. ఐ జస్ట్ ఆస్క్ హిమ్ ద బ్యాచ్ అంతే. సో ఇట్స్ ఈస్ వన్ థింగ్ విచ్ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఇట్లా ఫోన్ ఎత్తగానే సార్ మీరు సార్ అంటారు, అది కానిస్టేబుల్ ఎవరండి ఎవరైనా అవ్వండి. సో వీ ట్రైన్ దెమ్ అండ్ వీ ట్యూన్ దెమ్. సో అది ఆ సాటిస్ఫాక్షన్ ఉంది ఈరోజు. అఫ్కోర్స్ ఏపీ పోలీస్, తెలంగాణ పోలీస్ దే ఆర్ నోన్ ఫర్ దేర్ వర్క్ త్రూఅవుట్ కంట్రీలో. సో ఇట్ ఈస్ ద ఎక్స్ట్రా కాంట్రిబ్యూషన్. వాట్ జగిత్యాలలో ఉన్నప్పుడు మీరు ఎక్కువగా 498 మీద, 306, 304 మీద అంటే ఉమెన్ రిలేటెడ్ కేసు మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఇవి కాకుండా ఏమైనా వేరే కేసులు ఉన్నాయి? ప్రాపర్టీ అఫెన్సెస్కి డిఎస్పీ అయితే గ్రేవ్ అయితే వెళ్ళాలి, సిఐ ఇదైతే డిఎస్పీ వెళ్ళాలా, నాకు అది లేదు. వాడు దూరాడు ఇంట్లోకి, మీరు వెళ్తారు వాడానికి, వాడు ఇప్పుడు లాక్ బ్రేక్ చేసి లోపలికి వచ్చాడు. చేయడమే నేను చూసేవాడిని. లోపల మీరు 50 లక్షలు వదిలితే 50 లక్షలు తీసుకెళ్తాడు, 5,000 వదిలితే 5,000 తీసుకెళ్తాడు, 50 రూపాయలు వెళ్తే 50 రూపాయలు తీసుకెళ్తాడు. బట్ బేసిక్ ప్రాసెస్ సేమ్. వాడు తలుపు బద్దలు కొట్టాడు, లోపలికి ఎంటర్ అయ్యాడు. ఇది రెగ్యులర్గా అవుతుంది అనుకోండి. దెన్ నేను చూసేవాడిని వాడు ఎలాంటి హౌసెస్ సెలెక్ట్ చేస్తున్నాడు, వాడు మోడస్ ఆపరెండి ఏంటి, వాడు ఏ టైంలో వస్తున్నాడు, దాని తగ్గట్టు బీట్స్ రన్ చేయడము, బీట్స్ ఆపరేట్ చేయడము, లేదా క్విక్ రియాక్షన్ టీమ్స్ పంపించడము, లేదా ఎక్స్ట్రా పెట్రోలింగ్ పెట్టడము. అల్టిమేట్లీ ఐఎమ్ దేర్. నేనున్న ఎస్పీ ఉన్న టౌన్లోనే దొంగతనాలు అవుతున్నాయి అనుకోండి, ఈ పబ్లిక్ ఏమనుకుంటారు చెప్పండి? వీఆర్ ఆన్సరబుల్ టు ద పీపుల్ బికాజ్ వీ హీన్ రిక్రూటెడ్ ఫర్ దట్. పబ్లిక్ మనీ కదా మన శాలరీ తీసుకుంటున్నాం. సో అది ఇప్పుడు బీదవాడు ఉన్నాడు 5,000 పోతే వాడికి అదే కష్టము, ధనవంతుడికి 50 లక్షలు పోతే కష్టము. సో అల్టిమేట్లీ మనం ఉన్నది ఏంటి, సెక్యూర్డ్ ఎస్పీ ఉన్నాడన్న ధైర్యం రావాలి వాళ్ళకి, అంతే. దట్స్ వాట్ దే హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్. యూ గో అండ్ ఆస్క్ ఎనీబడి. ఎక్కడైనా ఉంటే ఎస్పీ ఉన్నాడన్నది ఒక ధైర్యం ఉండేది వాళ్ళకి.
సో ఐ యూస్ టు బి దేర్. ఎప్పుడంటే అప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు 102, 100, 101 ఎట్లా ఉందో అట్లా అంబులెన్స్, ఫైర్ సర్వీస్ అట్లా ఎస్పీ వాజ్ అవైలబుల్ ఆల్ ద టైమ్. సో ఆ పర్పస్కి వెళ్ళాను. ఐ వాంట్ టు సర్వ్ పీపుల్, ఐ వాంట్ టు షో దెమ్ వాట్ ఈజ్ ఎస్పీస్ పోస్ట్. ఎస్పీ పోస్ట్ అంటే ఒక ఏసీలో కూర్చోడము, కన్ఫైన్ టు ద సీట్, కీప్ సైనింగ్ ఫైల్స్ అండ్ అదర్ థింగ్స్. నో, యూఆర్ ఆన్సరబుల్ టు ద సిస్టమ్. గవర్నమెంట్కి మంచి పేరు తేవాలి. గవర్నమెంట్ చిన్న జిల్లాలు చేసి ఇదే ఎస్పీ అనేది కంపల్సరీగా పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వాలి మీరు అంటున్నారు, కానీ చాలామంది ఎస్పీస్ ఆ విధంగా ఎందుకు వెళ్ళట్లేదు? దట్ ఈజ్ ఇప్పుడు ఒక కామన్ మ్యాన్తో మీరు ఈ ర్యాంక్తో దిగడం కష్టం, అందరూ దిగలేరు. అది అందుకే నేను అంటున్నా, అంటే మీరు జనాలతో దగ్గర అవ్వాలి, ప్రజలకు ఏదో సేవ చేయాలి అనే ఒక ఉత్సాహంతో పబ్లిక్ ఇచ్చిన పన్నులతో జీతం తీసుకుంటున్నానని వాళ్ళు కట్టేసి చూపిస్తారు. మీకు కరెక్ట్గా ఇంకొక పోస్టింగ్ ఇవ్వకుండా రిటైర్మెంట్ దగ్గర అవడం అనేది మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? ఆ తర్వాత పోస్టింగ్ అంటారా? ఆ తర్వాత నేను ఆప్ట్ చేయలేదు. తర్వాత నేను ఓన్లీ వన్ థింగ్ ఐ ఆస్క్డ్, వెరీ ఫ్రాంక్ విత్ యూ. ఐ వెంట్ అండ్ మై డీజే, ఐ సెడ్ ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ ట్రాఫిక్. ఐఎమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ట్రాఫిక్. యూ పోస్ట్ మీ సమ్వేర్ యాజ్ డీసీపీ ట్రాఫిక్ సార్, ఐ విల్ బీ ఆఫ్ సమ్ హెల్ప్ టు ద హైదరాబాద్ పోలీస్ అన్నాను. అంతే అడిగాను, ఎందుకంటే ఐ వాంట్ టు బీ ఇన్ హైదరాబాద్. ఇక ఫ్యాక్ ఎండ్ ఆఫ్ ద సర్వీస్ వచ్చింది, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ జిల్లాలో కూర్చోవడం, బికాస్ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ దేర్. యూ కాంట్ లీవ్ ద పోస్ట్ అండ్ కమ్. ఎక్కడికి వచ్చి హోటల్ తిరుగుతాను, ప్రతి సండే వచ్చేస్తానంటే కాదు అది. యూ హ్యావ్ టు బి దేర్ ఇన్ దట్ రెసిడెన్స్ ఓన్లీ. మీరు క్యాటర్ చేయాల్సి వస్తుంది నీడ్స్. సో నా ప్రయారిటీస్ కూడా చేంజ్ అవుతున్నాయి. ఫ్యాక్ ఎండ్ ఆఫ్ ద సర్వీస్ నౌ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్, ఐ హ్యావ్ టు గెట్ దమ్ మ్యారీడ్ అండ్ అదర్ థింగ్స్. సో ప్రయారిటీస్ లైఫ్లో ఒక్కొక్క ఏజ్లో ఒకటి చేంజ్ అవుతాయి. సో ఐ థాట్ 1.5 years ఐ డిడ్ మ్యాక్సిమమ్ ఇట్ డిడ్. నేను అనుకున్న దానికంటే ఎక్కువ చేశాను. సో ఫైనలీ ఐ థాట్ ఎస్ దిస్ హై టైమ్ నౌ ఐ హ్యావ్ టు స్విచ్ ఓవర్ మై థింగ్స్, ఇంకొక ప్రయారిటీ మార్చుకొని నౌ ఐ హ్యావ్ టు సెటిల్ మై చిల్డ్రన్, ఫ్యామిలీ, దెన్ పోస్ట్ రిటైర్మెంట్కి ఏం చేయాలా ఈ ప్లాన్స్ గురించి. ఇంకా ఈ 6 నెలలు 8 నెలలకి నేను ఐ డిడ్ంట్ ఆప్ట్ ఫర్ ఇట్. సో ఐఎమ్ నౌ లీడింగ్ ఏ పీస్ఫుల్ లైఫ్. అంటే మీరు ట్రాన్స్ఫర్ అయ్యే విషయం తెలియగానే జగిత్యాల ప్రజలు ఏ విధంగా? వాళ్ళు కొంచెం బాధపడ్డారు, ఇప్పటికీ బాధపడతారు. బికాజ్ స్కూల్ చిల్డ్రన్ నుంచి అంతా నన్ను గుర్తుపడతారు. సో ఉంటుంది బికాజ్ ఐఎమ్ యాక్సెసిబుల్. సిస్టమ్ నేనే యాక్సెసిబుల్ కాదు, సిస్టమ్ వాజ్ యాక్సెసిబుల్. మీరు అన్నారు చూడండి, పోలీస్ స్టేషన్కి వెళ్తే రెస్పెక్ట్ అది ఇది. సిస్టమ్ని యాక్సెసిబుల్ చేశాను నేను, నాట్ ఎస్పీ అలోన్. యూ గో టు ఎనీ పోలీస్ స్టేషన్, ఇఫ్ యూ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ యూ టెల్ మీ. ఆమె ఎవరో వెళ్ళింది పొద్దున్న 9 o'clock వెళ్ళింది, ఎస్ఐ 6 గంటల వరకు హీ హాజ్ నాట్ టేకెన్ కాగ్నిజెన్స్. అండ్ షీ కాల్డ్ మీ, దెన్ ఐ కాల్డ్ ఎస్ఐ. సెడ్ ఆమె పొద్దున్న వచ్చిందండి కదా, కొంచెం పిలిపించి మాట్లాడని. సో ఇమీడియట్లీ ఈ కాల్డ్ హర్, ఎందుకంటే బికాస్ అలాగా నాకు ఇన్ఫర్మేషన్ ఫ్లో అవుతుండేది. పోలీస్ స్టేషన్కి వెళ్ళాను పొద్దున్న 9 గంటలకి, ఈవినింగ్ 5 వరకు ఇంకా ఎస్ఐ గారు ఎక్కడికి వెళ్ళారు, వచ్చారు, మళ్ళీ ఇంకేదో కేసుకి వెళ్ళి వచ్చారు. సార్ ఇప్పుడే వచ్చి కూర్చున్నారు సార్, పొద్దున్న నుంచి తినలేదు, వచ్చాము మేము. సో ప్రాబ్లం ఏంటంటే విలేజర్స్ వాళ్ళు ఎక్కడో భోజనాలు ఉండవు, డబ్బులు ఉండవు, అక్కడికి వచ్చి కూర్చోడం తినడం కష్టం కాబట్టి. సో ఐ వాజ్ యాక్సెసిబుల్. ఐ మేడ్ ద సిస్టమ్ యాక్సెసిబుల్ మోర్ దెన్ మీ. పోలీస్ స్టేషన్స్ ఎవ్రీథింగ్ వాజ్ ఎట్ ద డోర్ స్టెప్, ఎప్పుడు కావస్తే అప్పుడు. అట్లనే నేను, మీరు అన్నారు చూడండి హైరార్కీ బ్రేక్ చేస్తున్నారని. హైరార్కీ బ్రేక్ ఎప్పుడు అంటామంటే ఎస్పీ వచ్చేసరికి డిఎస్పీ ఉండాలా, అక్కడ సిఐ ఉండాలా, ఎస్ఐ ఉండాలా, లేకుంటే సస్పెండ్ చేస్తాను, లేకుంటే యాక్షన్. దట్ వాజ్ నాట్ మై. నువ్వు వచ్చిన రాకుండా ఫస్ట్ నేను వెళ్ళిపోతాను. నీకు నాకంటే ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ నువ్వు డెవలప్ చేసుకో, నాకంటే ముందు నువ్వు సీన్కి రావడానికి చూడు. దట్ ఈజ్ మై కాన్సెప్ట్. అంటే వెళ్ళిన టైంకి ఎస్ఐ లేకపోయినా అందుకేదో మీరు సస్పెండ్ చేయరు? ఏం చేయలే. ఆయనకు తెలిసేది కాదు, నేను వచ్చాక తెలిసేది అక్కడ ఒక అఫెన్స్ అయిందని. సో ద ట్రికిష్ పార్ట్ ఈజ్, ముందు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేది పబ్లిక్ నుంచి, నేను మూవ్ అయిపోయేవాడిని. ఆ తర్వాత ఎస్ఐకి తెలిసేది ఎస్పీ వస్తున్నాడు, తర్వాత ఎస్పీ వచ్చాడు అని. అసలు అక్కడ అఫెన్స్ అయిందని కూడా ఎస్ఐకి తెలియదు. సో ఐ హ్యాడ్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్. జనరల్గా అటువంటి విషయాలు పబ్లిక్ ఎస్ఐ కేడర్ కన్నా ఎస్పీ కేడర్కి ప్రయారిటీ కూడా ఉంటుంది కదండి. ప్రయారిటీ అంటే దే ఫీల్ సాటిస్ఫైడ్. మరి గవర్నమెంట్ కూడా చిన్న జిల్లాలు చేసింది ఎందుకు, అన్నిటికీ వెళ్ళేవాడిని కానీ ఐ నెవర్ యూజ్డ్ టు ఇంటర్ఫియర్ ఇన్ దర్ వర్క్. మళ్ళీ కన్విక్షన్ తగ్గట్టు వీ యూజ్డ్ టు హ్యావ్ అవర్. జగిత్యాల ఒక గ్రామాన్ని మీరు దత్తత తీసుకోవడానికి వెనక కారణం? నేను జగన్నాథపురం తీసుకున్నాను. ఈ జగన్నాథపురంకి ఇట్ హ్యాస్ ఇస్ ఓన్ హిస్టరీ. ఇది మీకు గోదావరి బార్డర్స్ మీద ఉంది, అటు ఆదిలాబాదు ఇటు దీనికి. ప్రతి 10 రోజులకి దళం అక్కడికి వచ్చేది, వచ్చి వివిరాపేట్, దెన్ దిస్ జగన్నాథపురం, మోస్ట్ ఇన్యాక్సెసిబుల్ విలేజెస్, బీటీ రూట్తో కనెక్ట్ అయ్యాన్ని. అప్పుడు కరీంనగర్ ఎస్పీ అంటే ఈ వాజ్ మోర్ దెన్ 200 kilometers అవే. ప్రతి 10 daysకి దళం వచ్చేది గోదావరి ఒడ్డు దాటి. ఆ ఊరిని ఒక ఊర్లాగా చూసేవాళ్ళు, ఎంతసేపు దళం వచ్చేది. అది ట్రైబల్ విలేజ్. నేను వెళ్ళగానే అడిగాను ట్రైబల్ విలేజెస్ ఏమున్నాయంటే ఇక్కడ ఒకటి ఉంది. దెన్ వీ హ్యాడ్ వన్ మోర్ టువర్డ్స్ కరీంనగర్, మన మహదేపురం, మన దీనిలో జగిత్యాల టౌన్లోనే అటు సైడ్ రూరల్ సైడ్ ఒకటి ఉంది.
సో జగన్నాథపురంలో ప్యూర్ ట్రైబల్స్ సార్ అని చెప్తే నేను వెళ్ళాను. అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏంటి. సో ఫస్ట్ ఐ వెంట్ దేర్. జాయిన్ అయినాక నేను విమెన్ ఇంటర్నేషనల్ డేకి వెళ్ళాను, ఇంటర్నేషనల్ విమెన్స్ డేకి. మీకు క్లిప్పింగ్ కూడా పంపించాను. అవును. అసలు వాళ్ళకి ఒక రోజు ఉంది, విమెన్కి రైట్స్ ఉన్నాయి, ఒక ట్రైబల్ విమెన్కి ఇవి తెలుసా లేదా, అసలు వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలుసా లేదా, వాళ్ళు ఎలా ఉన్నారు చూద్దామని వెళ్ళాను. వెళ్ళాక ఓకే, వాళ్ళ సెటప్ వాళ్ళ నేచర్తో ఉంటారు వాళ్ళు, ట్రైబల్స్, ఫారెస్ట్ ప్రొడ్యూస్, ఫారెస్ట్ దీనిలో అది ఇది. దెన్ దే వర్ హ్యాపీ. నేను మాట్లాడాను, ఇంటరాక్ట్ అయ్యాను. ఆ పక్కన నాయకగూడెం ఉంది. నాయకగూడెం ఇస్ హార్డ్లీ 2 kilometers అవే ఫ్రమ్ జగన్నాథపురం. దానికి దీని మధ్యలో రోడ్ లేదు. అక్కడ ఒక 22 మంది చిన్న పిల్లలు ఉన్నారు, 22 గర్ల్స్ బాయ్స్ అంతా కలిపి. వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు 2 kilometers నడిచి వచ్చి జగన్నాథపురం స్కూల్లో చదువుకోవాలి. ఈ నడుస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు వానాకాలం పాములు అవి ఇవి, దెన్ దే హ్యాడ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ అనమాట. సో నన్ను ఏమడిగారంటే ఏమైనా కావాలంటే, సార్ మాకు ఒక స్కూల్ లేదంటే. దెన్ స్కూల్లో అప్పుడున్న శశాంక్ గారు, ఇప్పుడు కలెక్టర్ ఉన్నారు కదా, ఆమె సింధు శర్మ హస్బెండ్, ఆయన వెళ్ళి ఒకటి అటాచ్డ్ దిస్ అ గవర్నమెంట్ జీవో, మినిమం స్ట్రెంత్ షుడ్ బి 80 అని. ఒక ఊర్లో 80 మంది పిల్లలు ఉంటేనే స్కూల్ బిల్డింగ్ ఉంటుంది. బికాజ్ 10 మంది 5 మంది ఉంటే ప్రతి ఊరికి స్కూల్ కట్టలేము కదా. దట్ వాజ్ ద థింగ్. దిస్ ఇస్ జీవో అండ్ దేర్ ఇస్ సమ్ కండిషన్స్. దెన్ ఐ సెడ్ విల్ కన్స్ట్రక్ట్ ద స్కూల్. ఇది చాలామందికి ఉంటుంది ఏంటంటే, పోలీస్ పని చేయకుండా ఇవన్నీ ఎందుకు చేస్తాను, రోడ్లు వేయడము, స్కూళ్ళు కట్టడం, అది కట్టడం. నేనేమనంటే మేము కట్టట్లే, పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి కడుతున్నాం. అన్నీ గవర్నమెంట్ చేయాలంటే గవర్నమెంట్ పెద్దవి చేస్తుంది, కాళేశ్వరం పెద్దవి చేస్తాం. చిన్న చిన్న వాటిలో ఈవెన్ పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి ఇఫ్ యూ కెన్ డూ సంథింగ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ, బికాస్ దర్ సో మెనీ పీపుల్ హూ కెన్ కమ్ ఫార్వర్డ్. 5,000 10,000 ఇవ్వడానికి ఎవరైనా వస్తారు. దానివల్ల అక్కడ 20 మంది దిల్ ఫీల్ హ్యాపీ. ఆ చిల్డ్రన్ 2 kilometers ఎందుకు పోవాలి, పాముల నుంచి, వాటర్ నుంచి, ఇట్ల నుంచి. దెన్ స్కూల్ బిల్డింగ్ కట్టాను నేను. ఇప్పుడు వెళ్తాను నేను, వెళ్ళి మళ్ళీ ఇనాగ్రేట్ చేయాలి. ఇది కట్టేసి వచ్చాను. దెన్ ఐ వాజ్ ట్రాన్స్ఫర్డ్. సో రోడ్ అడిగారు. దట్ టైం పొలిటికల్గా కూడా ఇంకోటి ఉండాలి. సో నక్కల వీధి, ఆ నక్కల విలేజ్ ఒకటి ఉండాలి. దానిలో ఓ రోజు వెళ్ళాను, ఊరంతా వదిలేసి వెళ్ళిపోయారు, దెయ్యాలు ఉన్నాయని. అప్పుడు నేను ఈయన ఈశ్వర్ గారు ఉన్నారు కదా, కొప్పలేశ్వర్ గారు తీసుకెళ్ళి ఆ ఊళ్ళో ప్రామిస్ చేయించి, రోడ్ అవన్నీ ప్రామిస్ చేయించి, ఆ ఊరు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ వెనక్కి తెప్పించి అక్కడ వాలీబాల్ కోర్ట్ అది పెట్టి, అక్కడ ఏఓపి పెట్టి, దాన్ని అగైన్ దానికి రిజ్యూనేట్ చేసి దానికి లైఫ్ ఇప్పించాం విలేజ్కి. దెయ్యాలు ఏమీ లేవు, ఇదంతా ఇదని. అది మూఢనమ్మకాలు. సో అలాంటి చోట్ల ఎస్పీ కింద వెళ్ళాను. బట్ సేమ్ థింగ్ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ మై ఎస్ఐ టు డూ, బికాస్ ఎస్ఐ ఫోకస్ షుడ్ బి ఆన్ క్రైమ్. కానీ మీరు చేసే పని అంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని కదండి. రెవెన్యూ పెద్దవి చేయాలా? రెవెన్యూ హ్యాస్ గాట్ ఎ బిగ్గర్ రోల్ టు ప్లే. ఇప్పుడు రోడ్డు ఇవన్నీ అంటే ఇప్పుడు దెర్ ఇస్ నో డిస్టింక్షన్, ఇది వీళ్ళు చేయాలి, ఇది వీళ్ళు చేయకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, రెవెన్యూ వర్క్ ఉంది, రెవెన్యూ లిమిటేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కొన్ని ఉన్నాయి. అన్ని చోట్ల మనం ప్రతి డిపార్ట్మెంట్ అన్నీ చేయలేదు. కానీ పోలీసులకు అడ్వాంటేజ్ ఏంటంటే, పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్ విత్ యూ టు హెల్ప్ ద సొసైటీ. నలుగురు వస్తారు, హెల్ప్ చేస్తారు. నేను జూట్ ఇది అల్లడం నేర్పించాను వాళ్ళకి. జనపనారా నేను కలకట్టాలో మాట్లాడి అక్కడి నుంచి పర్మిషన్ తీసుకొని వీళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇప్పించి 6 మిషన్లు ఆయన సత్యమని ఆయన ప్రజెంట్ చేశారు వాళ్ళ క్లబ్ నుంచి అనమాట. సో జనపనార చేసి వాళ్ళకి ఈవెన్ నౌ దే ఆర్ ఎర్నింగ్. అది కుడితే వాళ్ళ బ్యాగ్స్ వస్తాయి. నేను ఉన్నప్పుడు ఒక 60,000-70,000 ఇప్పించాను. మళ్ళీ ఇంకో లాట్లో 1 lakh వచ్చింది వాళ్ళకి. ఐ వాజ్ అబౌట్ టు గెట్ దమ్ ఈ షీప్ రేరింగ్కి, వీటికి. వాళ్ళు లేకుంటే ఫారెస్ట్ ప్రొడ్యూస్ 3 నెలల పని ఉంటుంది. మిగతా టైం అంతా వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు అంతే. ఆ మిరపకాయలు పండించుకుంటారు, అది తెచ్చుకుంటారు, దంచుకుంటారు, వాడుకుంటారు అనమాట. సో కాన్స్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. వాళ్ళందరినీ బస్ ఎక్కించి ఇక్కడ తెప్పించి హైదరాబాద్ చూపెట్టాను, హైదరాబాద్ దర్శనం చేయించాను నేను. మీకు నేను ఏమైనా క్లిప్పింగ్స్ ఇస్తాను మీకు నేను. లెట్ దెమ్ సీ ద వరల్డ్. ఒక ట్రైబల్ ఉమెన్ అంటే ట్రైబల్ ఉమెన్, ట్రైబల్ అండ్ ట్రైబల్ కింద కాకుండా లెట్ దెమ్ గెట్ ఎక్స్పోజ్డ్, లెట్ దెమ్ సీ. నేనేమంటానంటే ఇది నేను రెవెన్యూ పని, ఇది కలెక్టర్ పని, ఇది డిఓ పని, ఐ నెవర్ డిఫరెన్షియేటెడ్ లైక్ దట్. కానీ కొంతమంది సీనియర్ ఆఫీసర్లు ఈ పనితో కూడా చేయడానికి వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మనకి బేసిక్ పోలీసింగ్ చేసే చాలు అంటూ కొంతమంది ఉంటారు. దాని మీరు బేసిక్ పోలీసింగ్ ఏం డెఫిషిట్ లేదు కదా. యూ షో మీ వేర్ దెర్ ఇస్ ఎ షార్ట్ ఫాల్ ఇన్ బేసిక్ పోలీసింగ్. దిస్ ఈజ్ ఆల్ ఇన్ ఎడిషన్ టు బేసిక్ పోలీసింగ్. బేసిక్ పోలీసింగ్ పక్కా చేసాం, కాంక్రీట్గా చేసాం. ఎస్ఎస్ పని చేయాలి, సిఏ పని చేయాలి, డిఎస్పీ చేయాలి, క్రైమ్ కంట్రోల్ ఇవన్నీ. ఇన్ ఎడిషన్ టు దాట్, ఎస్పీ ఇన్స్టెడ్ ఆఫ్ కన్ఫైనింగ్ హిమ్సెల్ఫ్ టు ఏసీ రూమ్స్, యూ షుడ్ గో అవుట్ అండ్ డూ సంథింగ్. బికాస్ గవర్నమెంట్ చిన్న జిల్లాలు చేసింది ఎందుకు? యూ సీ ఎవ్రీథింగ్. పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్. నేను నడుస్తున్న ఆయనకు 500 మంది నడిచేవాళ్ళు. వై? మీ మోరల్స్, మీ వాల్యూస్ ఉండి, ఇఫ్ దే థింక్ దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ టు ద సొసైటీ ఇన్ ఎ గుడ్ వే, ఇన్ ఎ బిగ్ వే, పీపుల్ విల్ ఫాలో యూ.
అంతేగాని ఈ డిపార్ట్మెంట్ ఈ రోడ్ వేయాల్సింది ఆర్ఎండ్బి అంత మూలకు వచ్చి ఒక 2 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఎందుకు వేస్తారు చెప్పండి. ఇలా ఎన్నో ఊర్లు ఉన్నాయి. అక్కడ నీడ్ ఏంటంటే 20 మంది పిల్లలు ఉన్నారు కాబట్టి, చిన్నపిల్లలు, వానాకాలము పాములు ఉన్నాయి కాబట్టి ఆ తల్లిదండ్రులు భయపడి ఒక రోడ్ వేస్తే బాగుంటుంది అన్నది దట్ వాజ్ దేర్ ఫీలింగ్. అండ్ దట్ వాజ్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ విలేజ్. మరి ఇన్నాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, బట్ అంత మూల వరకు నెవర్ దట్ మిషనరీ రీచ్డ్. అంటే ఎస్పీ అన్న వ్యక్తి కేవలం 4 గోడలకు కూర్చోవడం కాకుండా నేను ఒప్పుకోను. ఈవెన్ అట్ దిస్ ఏజ్ ఇఫ్ యూ గివ్ మీ ఎక్స్టెన్షన్ ఇచ్చి అగైన్ ఐల్ మూవ్. గాడ్ హెస్ గివెన్ మీ ఎనర్జీ అండ్ యాటిట్యూడ్. ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ యాటిట్యూడ్. మీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది, లేదా నేను పెద్ద ఎస్పీని, నాకు స్టార్స్ ఉన్నాయి, ఐపీఎస్, నేను వీటితో కలవకూడదు, వాడితో కలవకూడదు, వాడిని దూరం పెట్టాలి, వీడు. ఇఫ్ యూ వర్క్ విత్ దట్, గాడ్ ఓన్లీ కెన్ హెల్ప్ అస్. సార్, సర్వీస్ మొత్తం మీద మీరు ఎస్పీగా చేసుకోవచ్చు, తక్కువ కాలంలోనే జనానికి దగ్గర అయ్యింది. మీకు పొలిటికల్ పోస్టింగ్ల పట్ల మీ అభిప్రాయం ఏంటండి? పొలిటికల్ పోస్టింగ్ చెప్పలేను, కానీ నేను అక్కడ నిల్చుంటే పొలిటీషియన్ అయిపోతుంది, ఎమ్మెల్యే అయిపోతుంది. అంటే మీరు ఎమ్మెల్యే అవ్వడం పక్కన కాదు కానీ పొలిటికల్ పోస్టింగ్స్ అంటే నేను కామెంట్ చేయను. ఇట్స్ ఆల్, నేను మళ్ళీ అంటున్న యాటిట్యూడ్. నేను ఐ రెస్పెక్ట్ దిస్ యూనిఫామ్. మొదటి నుంచి నేను ఎవరిని ఏం అడిగేవాడిని కాను. డిపార్ట్మెంట్లో మంచి ఉద్యోగం కావాలంటే గాడ్ ఫాదర్ ఉండాల్సిందంటారా? గాడ్ ఫాదర్ నాకు లేడన్నాను, ఉండాలని అంటున్నా. మరి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నా గాడ్ వేరు, ఫాదర్ వేరు అన్నాను ఓపెనింగ్ డిస్కషన్లోనే. గాడ్ ఫాదర్ అన్ను, ఇఫ్ యూ వర్క్ వెల్. ఇప్పుడు నాకు ఎవరు లేరు, అనురాగ్ శర్మ గారు ఇచ్చారు. సీయింగ్ మై క్రెడిబిలిటీ హెస్ గివెన్ మీ ఎస్పీ పోస్ట్. సీఎం గారు ఇచ్చారు. సీఎం గారు అంతా మంచి మంచి ఆఫీసర్లు వేశారు. హెస్ టేకెన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అవన్నీ తీసుకుని వేశారు. అక్కడ మరి ఎవరు లేరు కదా, మరో జిల్లా ఇచ్చారు కదా, అదిగో జగిత్యాల జిల్లా. వేరు మేడం ఉన్నారు అక్కడే, కవిత మేడం గారికి 3-4 మండలాలు పడతాయి అక్కడి నుంచి మెయిన్వి. సో వీ వర్క్ దేర్. అండ్ సీఎం గారి దగ్గర అవన్నీ లేదు. సీఎం గారు రైట్ పర్సన్ యాటిట్యూడ్ చేసి యూస్ టు గెట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, ఈస్ట్ పోస్ట్. పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఉంది పోస్టింగ్లో ఇంతవరకు కరెక్ట్ అంట. పొలిటికల్ అంటే ఇప్పుడు ఎనీథింగ్ ఎనీవేర్ సిస్టమ్ ఇది. ఇప్పుడు నేను సిస్టమ్ని ఇప్పుడు కామెంట్ చేయను. యూ హ్యావ్ టు కమ్ అబౌవ్ దిస్ సిస్టమ్ అండ్ డూ సంథింగ్. ఇట్స్ ఆల్ యువర్ యాటిట్యూడ్. మిమ్మల్ని ఎవరు పొలిటికల్ పోస్టింగ్ తెచ్చుకోవద్దని లేదు కదా, దాని తగ్గట్టు మీరు యూ గెట్ ఇన్ టు దట్ లైన్, యూ గెట్ ఇట్. అంటే పొలిటికల్ పోస్టింగ్ కాకుండా కొంతమంది డబ్బులు ఇచ్చి పోస్టింగ్ తెచ్చుకుంటారు, వాటిని మీరు సమర్థిస్తారు? డబ్బులు ఇచ్చి ఎస్పీలు అయ్యారమ్మా. ఎస్పీలు కాకపోయినా కనీసం ఏదైనా కానీ ఈ సీఎం గారు వచ్చాక అవన్నీ లేవు. వర్తున్న క్యాండిడేట్ ఈ స్టేట్లో కాదండి, ఈ సీఎం గారి దగ్గర కాదు, టోటల్గా నేను మాట్లాడు జనరల్గా కూడా ఇప్పుడు ఎవరు అలా ఇవ్వట్లేదు. గాన్ ఆర్ దోస్ డేస్. ఇప్పుడు ఎవడో వస్తాడు, డబ్బులు తీసుకుని నా దగ్గర ఎస్ఐ వస్తాడు, లేదా డిఎస్పీ వచ్చాడు అనుకోండి, నెక్స్ట్ డే ఐ విల్ సెండ్ హిమ్ అవుట్. డీజీ గారు చెప్పి పంపించేస్తాను. వాడు డబ్బులు ఇచ్చి వస్తే ఏం చేస్తాడు, వాడు సంపాదించడానికి వస్తాడు. నేను ఉన్నప్పుడు ఏం సంపాదిస్తాడు వాడు అన్నం తిన్నాను కదా, సరిపోయేది కాదు. ఇట్ ఆల్. అందుకే నేను అంటాను, లీడర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు డబ్బులు ఇచ్చేసి పోస్టింగ్ తెచ్చుకుంటాను, సంపాదిస్తాను, పబ్లిక్ మీద పడంటే ఎట్లా అవుతుంది? ఇప్పుడు అవన్నీ లేవు. ఇప్పుడు అన్నీ చూసిస్తున్నారు. దే ఆర్ సీయింగ్ సో మెనీ పారామీటర్స్. అంటే మరి కొంతమంది డబ్బులు ఇవ్వకుండా పొలిటీషియన్లు కారు దిగితే డోర్లు తీయడం, పొలిటీషియన్ ఇంటికి వెళ్ళి మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పడం చేయడం కింద లెవెల్లో, నాట్ ఎట్ ద హైయర్ లెవెల్స్. హైయర్ లెవెల్లో ఇవన్నీ చూసే ఇస్తారు. ఇప్పుడు లోకల్ ఎస్ఐ ఉన్నాడు అనుకోండి, ఆయన అక్కడే ఉంటాడు, అక్కడే సీఏ అవుతాడు. డిఎస్పీ వరకు ఆయన జిల్లాలోనే ఉంటాడు. డిఎస్పీ అయ్యాక ఇట్ బికమ్ స్టేట్ పోస్టింగ్. సో డెఫినెట్గా మీకు 4 కాంటాక్ట్. ఇప్పుడు నేను ఇప్పుడు కాదు కదా, 12 ఏళ్ల కింద పరిచయం మురళీధర్. ఇప్పుడు మన ఇద్దరం కొంచెం వయసులో పడ్డాము. మీది గ్రే హెయిర్ అయింది, నాది గ్రే హెయిర్ అయింది. బట్ మన ఇద్దరికి పరిచయం ఉంది. రేపు మీరు సడన్గా ఒక మినిస్టర్ అయ్యారనుకోండి, అనంత్ శర్మ అని వస్తే మీరు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు, ఎందుకంటే ఆ పాత పరిచయంతో. ఇప్పుడు ప్రతి ఒక్కరు రేజ్ అవుతుంటారు కదా లైఫ్లో. సో ఆ పాత పరిచయాలతో ఎవరో ఒకరి దగ్గరికి వెళ్తారు. అంతేగాని వాళ్ళు డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకొని ఏముండదు. ఇట్స్ థింగ్ ఆఫ్ మెరిట్ చూసి ఇస్తారు అల్టిమేట్గా. ఉట్టి డబ్బులతో ఇచ్చేవి కావు ఇవన్నీ. ఫైనల్గా మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి ఏం చెప్తున్నారు? డిపార్ట్మెంట్ రమ్మంటారా, లేదా ఇటువంటి ఇక్కడ ఉన్న నాకు జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఇంకొకరు జరగకుండా రావద్దంటారా, లేదా ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి యాజ్ ఎ ప్రిన్సిపాల్గా మీరు ఏం సలహా ఇస్తున్నారు? ఈ రెండుతో పాటు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయబోతున్నారు? 3 అడిగారు మీరు. డిపార్ట్మెంట్లో వచ్చేవాళ్ళ గురించి చెప్దాం. డిపార్ట్మెంట్ ఈజ్ ఎక్సలెంట్ నేను చెప్తున్నా. డిపార్ట్మెంట్ అని మనం లాభం లేదు. సో ఇట్స్ ఆల్ అవర్ యాటిట్యూడ్. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, దీనిలో ఉన్నంత మీకు సర్వీస్ చేసేంత శక్తి వేరే చోట లేదు, వేరే డిపార్ట్మెంట్స్లో లేదు. ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ హెల్ప్ పీపుల్, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక విక్టిము, దే ఇస్ అ బ్లడ్ షెడ్, దే ఆర్ టీయర్స్, లాట్ ఆఫ్ అంటే చాలా కన్ఫ్యూజన్లో వస్తాడు పోలీస్ స్టేషన్కి. ఎంత పోలీస్ని మీరు నెగిటివ్గా అంటున్నా కానీ ఏదైనా అయితే ఫస్ట్ కాన్షియస్ పోలీసే వస్తుంది మీకు. ఫస్ట్ యూ డైల్ 100 అంతే. 100% పోలీస్ మీద ఇంకా నమ్మకం ఉంది సిస్టంలో, లేదని కాదు.
వస్తారు ఏదో దురుసుగా మాట్లాడతారు, అదంతా వేరు. కానీ నేను అనేది ఏంటంటే ఈ డిపార్ట్మెంట్కి ఉన్నంత శక్తి అంటే వాట్ ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు డూ సంథింగ్ టు ద గుడ్ టు ద సొసైటీ, దిస్ ద బెస్ట్ డిపార్ట్మెంట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ర్యాంక్స్ వదిలేయండి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద స్టార్స్, ప్రమోషన్స్, స్టార్స్. యూ సీ ఐ డోంట్ నో ఎనీ మెడల్, ఐ నెవర్ రోట్ ఫర్ మై మెడల్. నేను ఎప్పుడు అడిగాను, నన్ను ఈష్ కుమార్ గారు వీళ్ళు నువ్వు ఐపీఎం రాసుకో అంటే అక్కర్లేదు సార్ అన్నా నేను. ఇప్పుడు ఐపీఎం పీపీఎం గురించి నేను పని చేయట్లేదు. యూ గో అండ్ ఆస్క్ ఎనీబడి ఇన్ జగిత్యాల హూ ఇస్ అనంత్ శర్మ, దే విల్ టెల్ యూ దట్ ఈస్ పీపీఎం టు మీ. యా, పబ్లిక్ అంతే, పబ్లిక్ పల్స్ని మీరు మానిటర్ చేయండి, అది పీపీఎం. దేర్ యు ఆర్ వాట్ యు ఆర్ అన్నది. సో డిపార్ట్మెంట్లో ఏం చేయాలంటే ఇది బ్యూటిఫుల్ డిపార్ట్మెంట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద కరప్షన్కి డబ్బులు కావాలంటే ఈ దీనిలోకి వచ్చి కరప్ట్ అని అనిపించుకోవట్లేదు, బయటకు వచ్చి బిజినెస్ చేసుకుని మీరు సంపాదించు. ఐ విల్ షో యూ దర్ సో మెనీ వేస్ టు ఎర్న్ మనీ ఈవెన్ వితౌట్ ఎనీ గవర్నమెంట్ పోస్టింగ్, పోలీస్ పోస్టింగ్ కానీ ఏది కానీ. దర్ సో మెనీ పీపుల్ హు ఆర్ ఎర్నింగ్ బెటర్ దెన్ అస్. వాళ్ళు బతకట్లేదా? కానీ ఒక యూనిఫామ్ వేసుకున్నాక ఒక మారల్స్, వాల్యూస్, యు ఆర్ ఆన్సరబుల్ టు ద సిస్టమ్. నిన్ను ఒక సింబాలిక్గా చూస్తున్నాడు ఆయన, నీ దగ్గరికి వస్తున్నాడు, నువ్వు రక్షించే పవర్ గవర్నమెంట్ ఇచ్చింది నీకు. నీకు ఇది ఇచ్చారు, ఆ సింహము అవన్నీ ఎందుకు ఇచ్చారు మీకు? ఆ స్టార్స్ అవన్నీ ఏ పోస్టులు ఇవ్వలేదు కదా మీకు. కలెక్టర్కైనా వెనక బంట్రోత్ని ఇచ్చి బిల్ ఇచ్చాడు అంతే కలెక్టర్కి. కానీ నీ యూనిఫాము, స్టార్స్, మెయిన్గా ఏంటంటే అశోక్ ఎంబ్లం ఇచ్చారు. ఏ డిపార్ట్మెంట్లో ఎవరికి లేదు అది. ఎందుకంటే ఆ పవర్ అది ఇచ్చారు. పవర్ ఇన్ ద సెన్స్ నాట్ ఫర్ యూజింగ్ ఇట్ నెగిటివ్లీ, హెల్ప్ చేయడానికి పీపుల్కి. దిస్ అ లా ఇన్ యువర్ హ్యాండ్స్. సిఆర్పిసి ఉంది, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో ఇది దీనంత బ్యూటిఫుల్ డిపార్ట్మెంట్. నేను ఓఎన్జీసీ కూడా వదిలేసి ఐ వుడ్ హ్యావ్ బీన్ సంథింగ్ దేర్. నేను ఇప్పుడు కూడా రిపెంట్ అవును, అక్కడ పెద్ద పోస్ట్లోకి వెళ్తున్నా, అదంతా వేరు. కానీ ఇక్కడికి వచ్చాక హ్యాస్ సీన్ సో మచ్ ఇన్ ద సొసైటీ, సో మెనీ థింగ్స్. అడవిలో పనిచేశాను, 12 ఏళ్ళు అడవిలో పనిచేశాను నేను ఏజెన్సీ ఏరియాలో. బట్ అక్కడ పనిచేసిన దానికి అదొక సంతృప్తి ఉంది నాకు. సో వచ్చేవాళ్ళు డిపార్ట్మెంట్లో రావచ్చు, సరిగ్గా పనిచేసి మంచి పేరు తెచ్చుకొని పబ్లిక్ సేవ చేయాలంటే దిస్ ద బెస్ట్ డిపార్ట్మెంట్. ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఎందుకు జాయిన్ అయ్యారు అన్నది ఆలోచించి, ఇంత చదువుకొని ఇంజనీరింగ్ చేసి వచ్చాక ఇప్పుడు చాలామంది జాయిన్ అయ్యారు. మన కర్తవ్యం, మనం పిఓపి రోజు చేయి ఎత్తి ఓత్ తీసుకుంటాం, రాగద్వేషాలకు అన్నిటికీ అతీతంగా ఉంటానని. నేను కాన్స్టిట్యూషన్ ప్రకారం చేస్తామని మనం ఓత్ తీసుకున్నాం. ఆ ఓత్కి తగ్గట్టు పనిచేస్తే చాలు. దట్ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఓత్ అంత ఇంపార్టెంట్ అది అయితేనే పిఓపి అంటాం. దెన్ ఓన్లీ హిల్ బికమ్ పోలీస్ ఆఫీసర్. ట్రైనింగ్ ఎంతైనా కానీ ఆ ఓత్, ఆ చేయెత్తి, ఆ జెండా ముందు, ఆ నేషనల్ ఫ్లాగ్ ముందు తీసుకోవాలి. ఆ నేషనల్ ఫ్లాగ్ ముందు తీసుకున్నారంటే ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ద సొసైటీ. సో ఆయన వచ్చిన పర్పస్ ఏంటి అది చూసుకోవాలి. కరప్షన్ ఐ డోంట్ అగ్రీ. ఐ జస్ట్ థ్రోన్ పీపుల్ అవుట్. కరప్షన్ ఉన్నవాడినంతా రాత్రి తీసేసేవాడిని, ఒట్టి వాట్సాప్ మెసేజ్ మీద తీసేవాడిని. మేము ఇళ్ళ లోపలే వాడు వచ్చి నాకు రిపోర్ట్ చేయాలంతే. దట్స్ వై ఐ హ్యావ్ షోన్ దెమ్ వాట్ ఈస్ పోలీస్ స్టేషన్. సో ఇది మన బాధ్యత. యూనిఫామ్ వేసుకున్నాక ర్యాంక్స్, ప్రమోషన్స్ ఇవన్నీ వేరు. సాటిస్ఫాక్షన్ కమ్స్ ఇఫ్ యూ హెల్ప్ పీపుల్, ఇఫ్ యూ డూ సమ్ సర్వీస్ టు ద సొసైటీ. సో ఆ యాటిట్యూడ్తో ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా ఇది ఎప్పుడైనా రిటైర్మెంట్ అయిన తర్వాత మీరు అప్పుడు ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్. యూఎస్ వెళ్దామని ఉంది ఒకటి నాకున్న నాలెడ్జ్తో, ఒకటి ప్రైవేట్ సెక్యూరిటీ అకాడమీ పెడదామని. బికాస్ సొసైటీలో దే షుడ్ బి సమ్ సార్ట్ ఆఫ్ బ్రిడ్జ్ బిట్వీన్ ద పోలీస్ అండ్ ఎల్ఎంఎన్. సో వీ హ్యావ్ సెక్యూరిటీ సర్వీసెస్ చాలా ఉన్నాయి. బట్ సిన్స్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ అదర్ థింగ్స్, దీన్ని ఇంకొంచెం స్ట్రీమ్లైన్ చేస్తే ఇంకా సొసైటీలో ఇలాంటివి మాస్ ఇవి హ్యూమన్ బాంబు కిల్లింగ్స్ ఇలాంటివి అవ్వకుండా చాలామంది ప్రాణాలు కాపాడగలుగుతానేమో అని అదొకటి ఉంది నాకు. బట్ ఆల్ ఇఫ్స్ అండ్ బట్స్ బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ మనీ అండ్ అదర్ థింగ్స్ అండ్ టైమ్. Of course, God has given me a lot of energy and other things. Even ఈ రిటైర్మెంట్లో కూడా I can walk properly, I can think properly. సో రాబోయే రోజుల్లో మీలాంటి వాళ్ళ తర్వాత ఇప్పుడు చూస్తున్న ప్రజలందరిది బ్లెస్సింగ్స్ ఉండి, ఇఫ్ గాడ్ గివ్స్ మీ ద రిక్వైర్డ్ స్ట్రెంత్ అండ్ అదర్ థింగ్స్, ఐ వాంట్ టు స్టార్ట్. దిస్ ద థర్డ్ ఇన్నింగ్ నౌ. ఫస్ట్ ఇన్నింగ్ ఓఎన్జీసీ అయిపోయింది, ఫస్ట్ ఇన్నింగ్స్. సెకండ్ ఇన్నింగ్స్ పోలీస్ అయిపోయింది. థర్డ్ ఇన్నింగ్స్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్. ఇది ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్. చాలామంది ఆఫీసర్స్ కూడా లేదు. బట్ ఐ వాంట్ టు స్టార్ట్ అన్నీ అండర్ వన్ అంబ్రెల్లా. ఐ వాంట్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్. దట్ ఈజ్ మై ఆస్పిరేషన్. బట్ విల్ సీ దేవుడు ఏ విధంగా మనకి శక్తి ఇస్తాడో, దేవుడు బ్లెస్సింగ్స్, దెన్ పబ్లిక్ బ్లెస్సింగ్స్, విల్ సీ. డబ్బులు సంపాదించాలనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ అవసరం లేదు, ఇంకా చాలా డిపార్ట్మెంట్లు ఉన్న వ్యాపారం చేసుకుని బతకండి అంటున్నారు అనంత్ శర్మ గారు. పబ్లిక్కి సర్వీస్ చేయాలి, పబ్లిక్ దృష్టిలో మంచి పడాలి, పబ్లిక్లో ఉన్న మనసుల్లో ఆ మంచి మనసుల్లో మనకు ఒక స్థానం కావాలనుకుంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి, వాళ్ళకి సర్వీస్ చేయండి, వాళ్ళకి జీవితాంతం మీ పేరు వాళ్ళు మర్చిపోరంటూ తనకున్న అనుభవాన్ని వర్ణిస్తున్నారు.
జగిత్యాలలో ఇప్పటికి కూడా అతను బయటకు వచ్చినా సరే జగిత్యాల ప్రజలు అనంత్ శర్మ గారు మర్చిపోకపోవడం కారణం కూడా అదే అనిపిస్తుంది. సినిమాలో డైలాగులు చెప్పడమే కాదు, రియల్గా చూసి చూపించి అనంత్ శర్మ గారితో ఈరోజు ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.